Hare Krishna Mataji and Prabhuji. Dandavat Pranam. Thank you so much for joining our morning japa session. So మనం 13 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఎస్ అవును మాతాజీ. సో ఇవాళ సెషన్లో ఏం చేద్దామంటే 13th చాప్టర్ మొత్తం ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. ఓకే, సమ్మరైజ్ చేయడానికి మనం ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ ఎస్జిఆర్ కొన్ని అడ్వాన్స్డ్ కోర్సెస్లో కొన్ని స్లైడ్స్ వాడతాము. అందులో మనకి మొత్తం చాప్టర్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అంతా ఉంటుంది. సో ఆ స్లైడ్స్ అనేవి మనం ఇవాళ ప్రజెంట్ చేస్తూ మనం అసలు ఏమేమి డిస్కస్ చేసాము 13th చాప్టర్లో, ఏమేమి విషయాలు అనేవి తెలుసుకున్నాము అనేది ఒక్కసారి ఇవాళ గ్లాన్స్ తీసుకొని రేపటి నుంచి 14th చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. సో విల్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ మంగళాచరణ్ చేసి స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताय की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, समावेत गौर भक्त वृंद की जय, श्रीमद् भगवद गीता की जय, कलयुग पावन हरिनाम संकीर्तन की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much, Mataji and Prabhuji. हरे कृष्ण माता, धन्यवाद, प्रणाम. हरे कृष्णा, दंडवत प्रणाम. हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम. हरे कृष्णा, दंडवत प्रणाम.
అయితే మనం ఇవాళ అనుకున్నాం కదా 13th చాప్టర్ సమ్మరీ ఇచ్చుకుందామని. మనం ఎస్జీఆర్ అడ్వాన్స్డ్ కోర్సెస్లో ఎలా చెప్తామంటే జనరల్గా ఒక చాప్టర్కి ఒక యాక్రోనిమ్ ఇస్తామన్నమాట. యాక్రోనిమ్ అంటే ఒక చిన్న సంక్షిప్త నామం లాగా ఉంటుంది. ఆ నామాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, అందులో ఒక్కొక్క పదాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి రఫ్గా చాప్టర్లో ఏమేం కవర్ చేశారు అనేది గుర్తుంటుంది. మనకి 13th చాప్టర్కి అలా ఇచ్చిన పేరు ఏంటి అంటే WISE, వైజ్ అంటారు. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తాను, అది చూస్తూ మనం డిస్కస్ చేద్దాం. WISE, ఈ వైజ్ అనే పదం ద్వారా మనం ఈ చాప్టర్లో అసలు ఏం డిస్కస్ చేసాము అనేది తెలుసుకోవచ్చు. సో W అంటే వైజ్ క్వశ్చన్స్, తెలివైన ప్రశ్నలు. ఓకే, తెలివైన ప్రశ్నలు. I అంటే ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం యొక్క అంశాలు. S అంటే సోల్ అండ్ సూపర్ సోల్, ఆత్మ మరియు పరమాత్మ గురించి చూసుకున్నాము. E అంటే ఎన్లైటెండ్, జ్ఞానోదయం. మీరు ఒకసారి ఇన్ని రోజులు క్లాసెస్ విన్నారు కదా, ఒకసారి రఫ్గా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదట చాప్టర్ ఎలా స్టార్ట్ అయింది మనకి? అర్జునుడు క్వశ్చన్లు అడగడంతో స్టార్ట్ అయింది 13వ అధ్యాయం. సో మనకి 6 క్వశ్చన్స్ అడుగుతారు. సో 6 క్వశ్చన్స్ని మనకి ఇక్కడ వైజ్లో డబ్ల్యూతో చెప్తున్నారు, తెలివైన ప్రశ్నలుగా చెప్తున్నారు. సో కృష్ణ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ 6 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తూ తర్వాత మనకి కొన్ని లక్షణాలు చెప్పి, ఈ లక్షణాలు కలిగి ఉన్న వారిని జ్ఞానం కలిగిన ఉన్నవారు అంటారు. ఇవి కాకుండా ఇంకేది ఉన్నా కానీ అది అజ్ఞానం అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. మీకు గుర్తుంటే 8 నుండి 12 శ్లోకాస్, ఆ క్లాస్ కూడా నేనే తీసుకున్నాను. గుర్తుందా? 20 ఐటమ్స్ చెప్తారు. 20 ఐటమ్స్ చెప్పి 20 క్వాలిటీస్ చెప్పి ఇవన్నీ మనకి జ్ఞానం కింద అంశాలుగా వస్తాయి. మిగిలినవి ఏమైనా కానీ అవి అజ్ఞానంగా పరిగణింపబడాలి అర్జున అని కృష్ణ చెప్తారు. సో ఐ వచ్చేసి ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం యొక్క అంశాలు. నెక్స్ట్ తర్వాత మనం వేటి గురించి డిస్కస్ చేసామంటే ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, రెండిటి మధ్య వ్యత్యాసం ఏంటి, రెండు ఒకటేనా, ఒకవేళ రెండు ఒకటి కాకపోతే ఏంటి వాటి మధ్య డిఫరెన్స్, వ్యత్యాసం ఏంటి అనేది కొన్ని శ్లోకాల్లో డిస్కస్ చేసాం మనం. అది ఎక్కడి నుండి అంటే 13 నుండి 19 శ్లోకాస్ దాకా డిస్కస్ చేసాం. మీరు ఇది చూస్తే ఇక్కడ శ్లోకాస్ డివిజన్ కూడా కనిపిస్తుంది మనకి. ఇదిగోండి, మొదటి 7 శ్లోకాల్లో అర్జునుడి క్వశ్చన్లు అడగడము, కృష్ణ జవాబులు చెప్పడం జరిగింది. నెక్స్ట్ 8 నుండి 12 దాకా జ్ఞానం యొక్క అంశాలు అనేవి డిస్కస్ చేసాం. తర్వాత 13 నుండి 19 దాకా ఆత్మ పరమాత్మ గురించి డీటెయిల్స్, వివరణ అనేది ఇచ్చారు అక్కడ. ఆ తర్వాత జ్ఞానోదయం 20 నుండి 35 శ్లోకాల వరకు. ఈ మొత్తం ఈ చాప్టర్లో మనం ఓవరాల్గా డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఇవి. సో ఇవాళ మనం అసలు ఏమేమి డిస్కస్ చేసాము, ఏమేమి చెప్పారు కృష్ణ అర్జునకి అనేది చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ అర్జునుడు అడుగుతున్నాడు క్వశ్చన్స్. ప్రియమైన ఓ కృష్ణ, ప్రకృతి గూర్చి, పురుషుని గూర్చి, క్షేత్రమును గూర్చి మరియు క్షేత్రమును ఎరిగిన వారిని గూర్చియు, జ్ఞానమును మరియు జ్ఞాన లక్ష్యమును గూర్చియు నేను తెలియగోరుచున్నాను అని అడుగుతారు. దానికి కృష్ణ ఆన్సర్ ఇవ్వడం మొదలు పెడతారు. సో 6 క్వశ్చన్స్ ఏంటి చెప్పండి, ఇక్కడ ఉన్నాయి స్లైడ్ లో. ప్రకృతి, పురుష, జ్ఞానము, జ్ఞేయము, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము, అంతే 6 క్వశ్చన్స్. క్షేత్రం, క్షేత్రజ్ఞ, కరెక్ట్. అయితే మీకు డౌట్ వచ్చిందా 13th చాప్టర్ స్టార్టింగ్ లో మనం 12 చాప్టర్స్ లో ఎక్కడైనా కానీ క్షేత్రము, క్షేత్రజ్ఞ, జ్ఞేయము ఇటువంటి పదాలు ఎక్కడైనా డిస్కస్ చేసామా 12 అధ్యాయాల్లో? చేశాం మాతాజీ, కానీ ఎక్కడ అనేది గుర్తులేదు. యాక్చువల్గా లేవు ప్రభుజీ, మనకి 12 అధ్యాయాల్లో ఎక్కడా కూడా క్షేత్రము, క్షేత్రజ్ఞ, జ్ఞేయము వీటిపైన ఎక్కడ కృష్ణ చెప్పింది లేదు. అర్జునుడు ఎక్కడ మనకి లేదనమాట. సడన్ గా 13th చాప్టర్ లో స్టార్ట్ అవ్వగానే అర్జున ఈ క్వశ్చన్స్ తో స్టార్ట్ చేస్తారు. జనరల్ గా మనం ఏదైనా క్లాస్ విన్నామనుకోండి, క్లాస్ లో మనకి ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసామో దానికి అనుగుణంగా క్వశ్చన్లు అడుగుతూ ఉంటాం. కానీ సడన్ గా ఇక్కడ అర్జున అవుట్ ఆఫ్ సింక్ క్వశ్చన్స్ అడిగారు అని మనకి అనిపించినా కానీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకి భగవద్గీత, ఈ జ్ఞానం అనేది కొత్త. మనకి ఏదైతే చెప్తున్నారో ఎవరైతే వారి నుండి వింటున్నాం కాబట్టి మనకి ఇంకా వేరే నాలెడ్జ్, ఇంకా ఇంతకు ముందు పూర్వం మనం తెలుసుకున్న నాలెడ్జ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ అర్జున విషయం అలా కాదనమాట. అర్జున చాలా మంది దగ్గర చాలా జ్ఞానం తీసుకొని ఉన్నారు. హీ ఈజ్ ఫ్రమ్ అ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్. ఆయనకి ఆ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఆయనకు ఆల్రెడీ ఉన్నది. సో ఇప్పుడు ఏదైతే కృష్ణ చెప్పారో ఆ చెప్పిన దానికి ఆయన ఇంతకు ముందు అయితే ఏదైతే తెలుసుకొని ఉన్నారో అర్జున, వాటికి కూడా మీరు చెప్పిన కాన్సెప్ట్కి అనుగుణంగా వాటికి కూడా నాకు ఏ కోణంలో చూడాలో చెప్పండి అని అర్జున అడుగుతున్నారు అనమాట.
కృష్ణ చెప్పలేదు. క్షేత్రం, క్షేత్రజ్ఞ, జ్ఞేయం వీటి గురించి కృష్ణకి, అర్జునకి మధ్యన డిస్కషన్‌లో రాలేదు. అయినప్పటికీ అర్జున అడగడానికి రీజన్ ఏంటి అంటే, అర్జున ఆల్రెడీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒకప్పుడు విని తెలుసుకొని ఉన్నారు. ఇప్పుడు ఈ సందర్భంగా మనం భగవద్గీత కోణంగా వీటిని ఎలా, ఏ కోణంలో, ఏ దృష్టిలో అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నారు. అయితే కృష్ణ కూడా ఎలా చెప్తున్నారంటే, అర్జున క్వెషన్ అడగగానే, ఓకే, జ్ఞానం అంటే డిక్షనరీ ఓపెన్ చేస్తాను. జ్ఞానం అంటే ఇది. జ్ఞేయం అంటే డిక్షనరీ ఓపెన్ చేస్తా, జ్ఞేయం అంటే ఇది. అలా చెప్పడం లేదు కృష్ణ. కృష్ణ ఎలా చెప్తున్నారంటే, సందర్భానికి తగ్గట్టుగా ఇప్పుడు ఏదైతే సంభాషణ జరుగుతుందో దానికి తగ్గట్టుగా కృష్ణ అర్జున అడిగిన క్వశ్చన్స్‌కి ఆన్సర్ ఇస్తున్నారనమాట. ఒక్కొక్కసారి డిక్షనరీ మీనింగ్స్ వేరుంటాయి. మనం మాట్లాడే సంభాషణ బట్టి ఆ పదాలని ఒక విధంగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది. అవునా కదా చెప్పండి? అవును మాతాజీ. సో కృష్ణ ఇక్కడ డిక్షనరీ మీనింగ్స్ ఇవ్వట్ల, లిటరల్ మీనింగ్స్ ఇవ్వట్లేదనమాట. ఏమంటున్నారంటే, మనం ఇప్పుడు ఏదైతే ఈ 12 అధ్యాయాలు డిస్కస్ చేసామో దానికి అనుగుణంగా క్షేత్రం ఏంటి, క్షేత్రజ్ఞ ఏంటి, జ్ఞానం ఏంటి, జ్ఞేయం ఏంటి, పురుష ఏంటి, ప్రకృతి ఏంటి అనేది చెప్తున్నారు. ఓకే. సో మనకి అసలు ఎందుకు వచ్చాయి ఈ కాన్సెప్ట్స్ అని డౌట్ వచ్చినప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అర్జునకి ఆల్రెడీ కొంత జ్ఞానం అనేది ఆయన ఆధ్యాత్మికంగా కూడా ఆయన ఎంతో సాధన చేసి ఉన్నారు. ఎందరో గురువుల దగ్గర నుండి ఆయన జ్ఞానం తీసుకొని ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ అనేవి ఈ కోణంలో, భగవద్గీత కోణంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అర్జున. కృష్ణ కూడా భగవద్గీత కోణంలోనే ఆన్సర్ ఇస్తున్నారు. ఓకే. సింపుల్గా మరి వీటికి 6 క్వశ్చన్స్కి కృష్ణ ఇచ్చిన 6 ఆన్సర్స్ ఏంటి అంటే, ప్రకృతి అంటే ఈ భౌతిక ప్రకృతి. సో ఈ త్రిగుణములతో కూడిన భౌతిక ప్రకృతినే మనం ఇక్కడ ప్రకృతిగా పరిగణిస్తున్నాము అని చెప్తున్నారు. అయితే ఈ చాప్టర్లో ప్రకృతి అన్నప్పుడు భౌతిక ప్రకృతిగా కన్సిడర్ చేయాలి. ఓకే, మనం జనరల్గా ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న ప్రకృతిని కూడా ఆధ్యాత్మిక ప్రకృతి అని చెప్పి చెప్తూ ఉంటాం. జనరల్గా ప్రకృతి అన్నప్పుడు దాని యొక్క కాంటెక్స్ట్ ఏమొస్తుంది, సందర్భం ఏంటి అంటే, ఇక్కడ భౌతిక జగత్తుకి సంబంధించిన ప్రకృతి గురించి మాట్లాడుతున్నారు. భౌతిక జగత్తుకు సంబంధించిన ప్రకృతి అంటే భగవంతుని యొక్క ఏ శక్తి చెప్పండి? ఈ ప్రకృతి బహిరంగ శక్తి. కరెక్ట్, బహిరంగ శక్తి. త్రిగుణములతో కూడిన ఈ బహిరంగ శక్తి, భగవంతుని యొక్క బహిరంగ శక్తి జీవుని పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ఆ ప్రకృతి అన్నప్పుడు ఇక్కడ భౌతిక ప్రకృతి ఇట్లా దోసుకోకూడదు. రేపటి ఇంకా భువనేశ్వరి మాతాజీ మ్యూట్ లో ఉండి మాట్లాడండి. పురుష అంటే పరమాత్మ. ఓకే, పురుషుడు ఎవరు? పురుష అంటే జనరల్ గా ఎవరైతే ఎంజాయ్ చేయగలిగే నేచర్ ఉన్నవారో వారిని పురుషుడు అని అంటాం. ఇక్కడ మనకి జనరల్ గా పురుషుడు, స్త్రీ అని చెప్పి లింగ వివక్ష అనేది ఉంది. బట్ ఐడియల్ గా చూసుకున్నట్లయితే మనందరం ఎవరం చెప్పండి? ఓకే, శరీరాలు ధరించడం వల్ల మనకి బాడీలీ డిఫరెన్స్ వల్ల, దేహపరంగా డిఫరెన్సెస్ వల్ల స్త్రీ పురుషులు అని చెప్పి ఉంది. కానీ అందరం ఎవరం చెప్పండి కామన్ గా? ఆత్మని కూడా ఏమంటారు అంటే ప్రకృతి అనే అంటారు అనమాట కొన్ని సందర్భాల్లో. సో మనకి 3 రకాల ఎనర్జీస్ ఉంటాయి. బహిరంగ శక్తి, అంతరంగిక శక్తి, ఇంకొక శక్తి ఏంటి చెప్పగలరా మీరు? దైవశక్తి. నో, తటస్థ శక్తి అంటారు. కరెక్ట్. బహిరంగ శక్తి అంటే ఈ ప్రకృతి, అంతరంగిక శక్తి అంటే ఆధ్యాత్మిక ధామంని నడిపించే శక్తి, తటస్థ శక్తి అంటే కొంచెం అటు కొంచెం ఇటు ఎటైనా వెళ్ళగలిగిన నేచర్ ఉన్నది తటస్థ శక్తి. ఇప్పుడు జీవుడు చూడండి, జీవుని యొక్క స్వభావం ఏంటి చెప్పండి? జనరల్ గా భగవంతుని యొక్క స్వరూపం కదా. ఎస్, అంటే భగవంతుని యొక్క అంశలం మనందరం. సో భగవంతుని యొక్క అంశలం అంటే మనం జనరల్ గా ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన వాళ్ళం, భగవంతుని యొక్క అంశ అంటే. కానీ జీవుడు ఎట్లా ఇరుక్కుపోయాడు ఇప్పుడు? భగవంతుని యొక్క అంశ ఈ భౌతిక జగత్తుతో, ఈ ప్రకృతి యొక్క ఎలిమెంట్స్ తో చేయబడిన శరీరంలో చిక్కుకుపోయింది కాబట్టి, సో ఇది ఆధ్యాత్మిక జగత్తు యొక్క శక్తి ప్లస్ భౌతిక జగత్తు యొక్క శక్తి కలయికగా ఉందన్నమాట. సో తటస్థ శక్తి అంటారు అందుకే జీవుణ్ణి. సో మనం ఎటువంటి పనులు చేస్తూ ఉంటామో, మనం భౌతిక సంబంధమైన పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి, భౌతిక జగత్తు కిందకి వెళ్ళిపోతాం. లేదు, ఆధ్యాత్మిక పరంగా మనం మన యాక్టివిటీస్ అనేవి పెట్టుకుంటే ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తూ ఉంటాం. అందుకనే మనం ఎలా అంటే మధ్యలో ఉంటాం అనమాట. తటస్థ శక్తి అంటారు, మార్జినల్ ఎనర్జీ. మనం భక్తి చేస్తూ ఉంటే ఎటువైపు వెళ్తాము? ఆధ్యాత్మికం వైపు. లేదు, మనము
భౌతిక సుఖాలకు వెళ్ళిపోయి ఇంద్రియ ప్రీతి చేయాలి, నా శరీరాన్ని సంతోష పెట్టాలి అనే భోగం కావాలి అని కోరుకుంటుంటే ఎటు వెళ్ళిపోతున్నట్లు జీవుడు భౌతిక ప్రకృతి. భౌతిక ప్రకృతి వైపు వెళ్ళిపోతున్నట్టు. సో జనరల్ గా జీవునికి ఆ ఛాన్స్ ఉంటుంది, ఇటైనా వెళ్ళొచ్చు ఇటైనా వెళ్ళొచ్చు. అందుకనే మనము తటస్థ శక్తి అంటారు. ఓకే, సో ఇదంతా ఎందుకు చెప్పాను అంటే పురుషుడు అన్నప్పుడు జనరల్ గా మనకి దేవాది దేవుడే పరమ పురుషుడు అనమాట. మిగిలిన వాళ్ళందరం కూడా ఆత్మలం కాబట్టి మనందరం ఎందుకు అంటే భగవంతుని యొక్క ఆనందం కోసం క్రియేట్ చేయబడ్డాం. సో మనందరి యొక్క బాధ్యత ఏంటి అంటే భగవంతుణ్ణి సంతోషపరిచేలాగా మనం ఉండాలి. సో మరి సంతోషపడేవారు ఎవరు అక్కడ? భగవంతుడు. Yes or no? సో ఆనందపడేవారు భగవంతుడు, ఆనందింప చేసే వాళ్ళము మనము. సో మనందరం కూడా స్త్రీ కేటగిరీలోనే వస్తాం. మనం ఇలా బాడీస్ ధరించినప్పటికీ కూడా కోర్ లెవెల్లో చూసుకున్నట్లయితే ఆత్మలం కాబట్టి అందరం కూడా శక్తి యొక్క అంశాలుగా వస్తాం కాబట్టి మనందరం స్త్రీ కేటగిరీ. కానీ భగవంతుడు అన్నిటికీ భోక్త, ఆయన ఎంజాయర్. అందుకే భగవంతుణ్ణి పురుషుడు, ఓకే, పురుషోత్తముడు అని అంటాం కదా భగవంతుణ్ణి. Yes. పురుషులలో కల్లా ఉత్తముడు అని అంటాం, పురుషోత్తముడు. ఓకే, నెక్స్ట్ క్షేత్రం. క్షేత్రము అంటే దేహము, ఈ శరీరము. క్షేత్రజ్ఞ అంటే దేహముని ఎరిగినవాడు, ఈ దేహం గురించి తెలిసినవాడు. ఇందులో క్షేత్రజ్ఞలో మనకి ఇద్దరు వస్తారు, ఆత్మ వస్తారు, పరమాత్మ వస్తారు. ఆత్మకి కూడా ఈ శరీరం గురించి తెలుస్తుంది, పరమాత్మకి కూడా తెలుస్తుంది. జ్ఞానం అంటే క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుణ్ణి అవగాహన చేసుకొనుటయే జ్ఞానము. సో క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు ఎవరు, అసలు ఎలా వర్క్ చేస్తుంది, దాని అన్నిటి గురించి తెలుసుకోవడం, నాలెడ్జ్ అనేది తీసుకోవడమే అది జ్ఞానం అని చెప్పి చెప్తున్నారు. అండ్ జ్ఞేయం అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఇంత తెలుసుకునేది ఎందుకు, ఏం తెలుసుకోవడానికి అంటే భగవంతుడిని, పరమాత్మని తెలుసుకోవడానికి. ఓకే, 6 questions 6 answers క్లియర్ అయ్యాయా మీకు? అయినాయి మాతాజీ. ఓకే, ఎస్. నెక్స్ట్ తర్వాత ఏం చెప్పారు అంటే మనకి ఈ శరీరం భౌతిక జగత్తులో మనం చిక్కుకున్నప్పుడు మనకి ఈ శరీరం వస్తుంది కదా, పంచభూతాలతో చేయబడిన శరీరం. ఆ శరీరంలో ఉన్న మూలకాలు ఏంటి అని చెప్తున్నారు. 24 మూలకములతో తయారు చేయబడి ఉంటుంది ఈ శరీరం. ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, పంచభూతాలు, వాటి యొక్క ఇంద్రియార్థములు. సో పంచభూతాలు అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. అండ్ వాటి యొక్క ఇంద్రియార్థములు ఏంటి? భూమికి స్మెల్, గంధము, జలముకి రుచి, అగ్ని రూపము, వాయువు స్పర్శ, ఆకాశము శబ్దం. బేసిక్ గా పంచభూతాలు వాటి యొక్క ఇంద్రియార్థాలు కలిపి 10. ఆ 10 కొన్ని మూలకములు మనకి. నెక్స్ట్ సూక్ష్మ అంశములు ఏంటి అంటే మనస్సు, బుద్ధి మరియు అహంకారము. సో 10 + 3 13. జ్ఞానేంద్రియములు కన్నులు, ముక్కు, చెవి, నాలుక మరియు చర్మము 18. కర్మేంద్రియములు కాళ్ళు, చేతులు, గొంతుక, జనేంద్రియములు, పురుషనాళము. సో ఇవి ఇక్కడ దాకా 23. చివరకు మహత్తత్వము, ఇది 1. ఇవన్నీ కలుపుకున్నట్లయితే మనకి 24 మూలకాలు అన్నమాట. సో మొత్తం 24 భౌతిక మూలకములు. సో మహత్తత్వం అంటే ఏంటంటే జనరల్గా ఇప్పుడు త్రిగుణాలు అనేవి మనకి ఈ భౌతిక జగత్తులో యాక్ట్ చేస్తూ ఉంటాయి కదా, ఆ త్రిగుణాలు అవ్యక్తీకరణ స్థితిలో ఉన్నప్పుడు దాన్ని మనము మహత్తత్వంగా పిలువబడుతుంది అనమాట. ఓకే, త్రిగుణాల ప్రభావం కూడా మన పైన ఉన్నదా లేదా చెప్పండి? ఉన్నది కదా. సో అది కూడా ఒక మూలకం అన్నమాట. మన యొక్క శరీరం అనేది కంపోజ్ చేయబడ్డానికి అది కూడా మూలకం. ఓకే, సో ఏమేమనుకున్నాము? మన పంచభూతాలు, వాటి యొక్క ఇంద్రియార్థములు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, అండ్ ఫైనల్ 24th ఎలిమెంట్ మహత్తత్వం. 24 కాంపోనెంట్స్ తో, 24 మూలకములతో మన దేహం అనేది తయారు చేయబడింది. ఓకే, ఒకసారి అనుకుంటాం నా దేహం నా దేహం నా దేహం అని. ఇందులో నాదంటూ ఏమన్నా ఉందా ఇక్కడ చెప్పండి? ఏది మనది కాదు ఇక్కడ. ఏది లేదు. చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా భగవంతుని యొక్క శక్తి ద్వారానే, భౌతిక జగత్తు ద్వారానే మన దేహం కూడా తయారు చేయబడింది. అందుకనే ఒకసారి ఆత్మ వెళ్ళిపోయిందంటే దేహం ఇంకా ఎక్కడి నుండి వచ్చినా అక్కడ కలిసిపోతుంది, ఇంకా మిగిలేది ఏది ఉండదు ఈ దేహంలో. ఎస్ ఆర్ నో చెప్పండి? కొంచెం టైం అటు ఇటు పట్టచ్చు, మేబీ కొంచెం బోన్స్ కొంచెం లేట్ గా కలిసిపోవచ్చు. ఈ భూమిలో గోర్లు, పళ్ళు ఇట్లాంటివి కొంచెం లేట్ గా కలవచ్చు, కానీ కలిసిపోతాయి అన్నమాట. ఎందుకంటే అన్ని తయారు చేయబడింది పంచభూతాలతోనే కాబట్టి పంచభూతాల్లోకి తిరిగి మళ్ళీ కలిసిపోతాయి.
ఓకే. సో ఒకసారి అర్థమైంది అనుకోండి, శరీరం నాది కాదు, మనస్సు బుద్ధి అహంకారం కూడా భగవంతుడే ఇచ్చారు ఆయన ప్రకృతి ద్వారా అని తెలుసుకుంటున్నాం. ఆత్మగా నేను కూడా భగవంతుని యొక్క అంశనే అని తెలుసుకుంటున్నాం. అసలు నాదంటూ ఏది ఉంది ఇక్కడ? శరీరం నాది కాదు, సూక్ష్మ శరీరం నాది కాదు, స్థూల శరీరం నాది కాదు, ఆత్మ కూడా భగవంతుని అంశనే. మరి నాదంటూ ఏంటి అంటే మనకి ఒక్కటి ఉంది, ఒక్కటి మనకుంది. ఏంటో చెప్పగలరా అది? ఒక్కటి మాత్రం మనది. భగవంతుడు దానిలో ఇన్వాల్వ్ అవ్వరు, అది మనకు వదిలేస్తారు. జ్ఞానం కర్మ భక్తి పాపము కృష్ణ మనస్సు మాతాజీ మాతాజీ స్వేచ్ఛ మనస్సు మాతాజీ ఆ, మన యొక్క స్వేచ్ఛాశక్తి. ఓకే, మన యొక్క ఫ్రీ విల్ అంటారు, స్వేచ్ఛాశక్తి అనే దాంట్లో భగవంతుడు ఎప్పుడు వేలు పెట్టరు, అది మనకిచ్చేసారనమాట. ప్రేమ అంటేనే అది. ప్రేమ అంటే భగవంతుడికి మనందరం ఇష్టం, కానీ ఆయన ఎంత ప్రేమిస్తున్నారంటే మనకి స్వేచ్ఛనిచ్చేశారు. నువ్వు భగవద్భక్తి చేసుకొని నా దగ్గరకు వస్తాననుకుంటావా, నీకు అలా దారులు ఇస్తా. లేదు, నువ్వు నన్ను మర్చిపోయేలాగా బ్రతకాలనుకుంటావా, నిన్ను మాయలో ఎలా కూరుకునేలాగా చేస్తానంటే నువ్వు నన్ను మర్చిపోతూ కూడా ఆనందం వస్తుందేమో అని నువ్వు ప్రయత్నం చేయొచ్చు. కానీ ఫైనల్గా తెలుసుకుంటావు ఏంటి అంటే నన్ను మర్చిపోతే నీకు వచ్చేది ఆనందం కాదు, దుఃఖమే అని తెలుసుకున్న నాడైనా కానీ నా దగ్గరకు వస్తావు అని భగవంతుడు మనకి స్వేచ్ఛనిచ్చేస్తారనమాట, కట్టిపడేయరు. ఒకవేళ భగవంతుడు స్వేచ్ఛనివ్వకుండా ఉంటే అందరినీ కూడా బలవంతంగా జుట్టు పట్టుకొని లాక్కొచ్చి భగవద్గీత క్లాసుల్లో పెట్టగలరు కదా. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. కానీ అలా చేస్తున్నారు భగవంతుడు? మనకే వదిలిపెట్టు మనకే వదిలిపెట్టేశారనమాట. ఓకే, నీ ఇష్టం, నీకేం చేయాలని ఉంటే అది నీ ఇష్టం. నువ్వు నా అంశవి, నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే, నీకేం చేయాలని ఉంటే అది చేయి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, నువ్వు ఏం చేసినా ఆనందం పొందలేవు. భగవద్భక్తి, నువ్వు నా వైపు కనెక్ట్ అవ్వడానికి చేసే చిన్న చిన్న ప్రయత్నాల్లో నీకు ఖచ్చితంగా ఆనందం వస్తుంది. ఇది మాత్రం సత్యం, నువ్వు అది తెలుసుకున్న నాడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని భగవంతుడు చెప్తారనమాట. కానీ ఆయన ఎక్కడా కూడా ఫోర్స్ చేయరు. గురువులు మాత్రం వచ్చి చెప్తారు, వద్దు అటెళ్ళొద్దు అటెళ్ళొద్దు అటెళ్ళొద్దు, ఇటే రండి అని చెప్పి గురువులు మాత్రం మనకి బోధ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. గురువుల్ని కూడా భగవంతుడే పంపిస్తారు. జీవుడు వెళ్ళకూడని దారి వైపు వెళ్ళిపోయి కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడు అని చెప్పి భగవంతుడే ఆయన కృపతో గురువుల్ని మన జీవితంలోకి, వైష్ణవుల్ని మన జీవితంలోకి పంపిస్తారు. వాళ్ళు వచ్చి చెప్పినప్పుడే మనకు తెలుస్తుంది, ఓహో ఇప్పటిదాకా నేను ఏదైతే చేశానో అది కాదా, అది అందుకు కాదా నేను బ్రతకాల్సింది, అక్కడ కాదా ఆనందం ఉంది అని మెల్లగా మనకు అర్థమవుతుంది అనమాట. అందుకనే వాళ్ళు మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇస్తారు, చీకటి నుండి వెలుగులోకి తీసుకెళ్తారు మనల్ని. అప్పటిదాకా మనం భ్రమలోనే బ్రతుకుతూ ఉంటాం అనమాట. సో భగవంతుడు ఎప్పుడు మన స్వేచ్ఛాశక్తిలో వేలు పెట్టరు, కలిగించుకోరు ఆయన. కానీ జ్ఞానం అయితే ఇస్తూ ఉంటారు, అటెళ్ళొద్దు ఇటు వస్తే మంచిది అని జ్ఞానం ఇస్తూ ఉంటారు. ఆ జ్ఞానం ఇచ్చాక కూడా ఏ చాయిస్ తీసుకుంటాం అనేది మన చేతిలోనే ఉంది. ఇంత భగవద్గీత చెప్పిన అర్జునుడికి కూడా ఫైనల్ గా నువ్వు యుద్ధమే చేయాలని ఎక్కడైనా కృష్ణ మొండిపట్టు పట్టారా? లేదు. ఫైనల్ గా ఒకటే అంటారు, యథేచ్ఛసి తథాకురు. యథేచ్ఛసి తథాకురు, నీ మనసుకి ఇప్పుడు ఏమనిపిస్తే అదే చెయ్యి అర్జున అని చెప్పి చెప్తారు. నీకు ఇంత జ్ఞానం ఇచ్చాను కదా, నీకు ఇప్పుడు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి, నీ ఇష్టం అని అంటారు. అప్పుడు కృష్ణ చెప్తారనమాట, అప్పుడు అర్జున అంటారు, కరిష్యే వచనం తవ, మీరు ఏది చెప్తే అదే చేస్తాను. ఇంత భగవద్గీత చెప్పాక కూడా మీరు యుద్ధం విరమించుకోమంటారా? నేను విరమించుకుంటా. ఇంత భగవద్గీత చెప్పాక మీరు యుద్ధం చేయమంటారా? నేను చేస్తా. సో భగవంతునికి భక్తునికి మధ్యన ఎలా ఉండాలంటే భగవంతుడు ఎప్పుడు కూడా మన ఫ్రీ విల్లో మన స్వేచ్ఛాశక్తిలో కలిగించుకోవాలనుకోరు. మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే నా ఫ్రీ విల్ మొత్తం నీకే ఇచ్చేస్తాను అని సరెండర్ అయిపోతూ ఉండాలి. అది భగవంతుడికి భక్తునికి మధ్యన రిలేషన్ అలా ఉండాలి. అర్థమవుతుందా? భగవంతుడు ఎప్పుడు జోక్యం చేసుకోరు, మనం ఎప్పుడు కృష్ణ నువ్వు జోక్యం చేసుకో, నువ్వే నన్ను నడిపించు, నా స్వేచ్ఛాశక్తితో నేను నిర్ణయాలు తీసేసుకుంటే తప్పుదారిలోకి వెళ్ళిపోతానేమో, కానీ నువ్వే నన్ను దగ్గరుండి నడిపించు అని భగవంతునికి మనం శరణాగతులం అయిపోయానుకోండి, మనకి కరెక్ట్ దారి అనేది చూపిస్తారు. ఓకే, క్లియర్? క్లియర్ మాతాజీ. ఓకే, నెక్స్ట్ ఆత్మ మరియు పరమాత్మ మధ్యన వ్యత్యాసం అనేది డిస్కస్ చేసాం ఈ చాప్టర్లో. సో పరమాత్మ అన్నీ ఎరిగినవాడు, అందరి శరీరాల గురించి తెలిసినవాడు. ఇంతకుముందు అనుకున్నాం కదా, పరమాత్మ నాకున్న ఈ శరీరంలో కూడా పరమాత్మ ఉంటారు, మీ శరీరంలో ఉంటారు, ప్రతి ఒక్కరి శరీరంలో కూడా పరమాత్మ ఉంటారు. ఆత్మ మాత్రం తన శరీరం గురించి మాత్రమే తెలుసుకుంటుంది. ఆత్మ ఏ శరీరంలో అయితే ఉందో ఆ శరీరం గురించి మాత్రమే తెలుస్తుంది, ఇతరుల శరీరాల గురించి ఆత్మకి తెలియదు. పరమ యజమాని మరియు నియంత్రకుడు పరమాత్మ,
అన్నిటికీ కూడా ఆయనే యజమాని, అన్నిటినీ కూడా ఆయన కంట్రోల్ చేయగలరు, నియంత్రించగలరు. కానీ ఆత్మ ద్వితీయ యజమాని మరియు నియామకుడు. ఆత్మ కూడా యజమానినే, కానీ ద్వితీయ యజమాని అన్నమాట. పరమాత్మకు ఉన్నన్ని పవర్స్, శక్తులు ఆత్మకి ఉండవు. కానీ ఈ శరీరంలో ఏదైతే చేయాలో, ఏం చేయాలనుకుంటుందో అదంతా కూడా ఆత్మ కొంచెం కంట్రోల్ చేయగలదు. ఓకే, పరమాత్మ సర్వజ్ఞుడు మరియు ఆత్మ కంటే ఉన్నతమైనది. పరమాత్మ సర్వజ్ఞుడు అంటే సమస్తం తెలిసినవాడు. ఓకే, ఆమ్నిషియంట్ అంటారు, అన్నీ తెలిసినవారు. మరియు ఆత్మ కంటే ఉన్నతమైనది. ఆత్మ భ్రమించేవాడు మరియు సేవకుడు. ఆత్మకి జనరల్ గా ఆత్మ క్లియర్ గా లేదా వాయిస్? క్లియర్ మాతాజీ. క్లియర్ ఉంది మాతాజీ, ఓకే ఫైన్. క్లియర్ ఉంది. ఓకే ఉషా మాతాజీ, మీ వైపు ఏదో ఇష్యూ ఉన్నట్లుంది. ఫైన్ ఫైన్ ఓకే. ఓకే మాతాజీ. సో ఆత్మ భ్రమించేవాడు మరియు సేవకుడు. ఆత్మకి భ్రమలో పడే తత్వం ఉన్నది. ఎందుకు అంటే ఆత్మ ఈ భౌతిక జగత్తులోకి వచ్చింది అంటే త్రిగుణాల ప్రభావంలో ఏదైతే తను కాదో అదే తను అని భావిస్తూ భ్రమింపబడుతుంది. కానీ పరమాత్మ కూడా అలా భ్రమలో పడిపోతారా చెప్పండి? పడరు. నో మాతాజీ, ఓకే, పడరు. పరమాత్మ ఎప్పుడు భ్రమలో పడరు. ఎందుకంటే పరమాత్మ భగవంతుని యొక్క ఒక ఎక్స్పాన్షన్, విస్తారం. సో భగవంతుడు త్రిగుణాలకి అతీతంగా ఎలా అయితే ఉంటారో పరమాత్మ కూడా మన హృదయంలో త్రిగుణాలకి అతీతంగా ఉంటారు. ఆయన ఈ భౌతిక జగత్తులో మనందరి శరీరాల్లో ఈవెన్ అణువణువున ఉన్నప్పటికీ కూడా త్రిగుణాల ప్రభావంలో ఆయన చిక్కుకోరు. ఇన్ఫాక్ట్ త్రిగుణాలు అనేవి ఆయన అధ్యక్షంలో నడుస్తూ ఉంటాయి. ఓకే, అండ్ ఈయన ఆత్మ ఎప్పుడు కూడా సేవకుడే, ఆత్మ దాసుడే. పరమాత్మ ఎప్పుడు కూడా స్వామియే, ఆత్మ ఎప్పుడు కూడా దాసుడే. ఇది నిజమైన ఐడెంటిటీ, మన గుర్తింపు ఇది అన్నమాట. జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్. జీవుని యొక్క స్వరూపం ఏంటి? కృష్ణుని యొక్క నిత్యదాసుడు. మనకి ఈ విషయాలు కనుక గుర్తున్నాయి అంటే సగం ప్రాబ్లమ్స్ పోతాయి అంటారు. మనం చాలాసార్లు ఎలా చేస్తామంటే ఈ శరీరాన్ని మనగా, మన మనస్సులో వచ్చే ఆలోచనల్ని మనవిగా భావిస్తూ ఉంటాం కాబట్టి చాలాసార్లు క్లేశాలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా ఫిక్స్డ్ అప్గా నా యొక్క నిజమైన గుర్తింపు నేను భగవంతుని యొక్క దాసుణ్ణి అని మనం ఎప్పటికప్పుడు ఆ రియలైజేషన్లో గనక ఉంటూ ఉండగలిగామంటే నేను చేయాల్సిన ప్రథమ కర్తవ్యం భగవత్ సేవ, నేను భగవంతుని దాసుని, నేను భగవంతునికి చెందినవాణ్ణి అని అనుకుంటూ బ్రతుకుతున్నామంటే సగం ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేవి బయట కన్నా కూడా మనస్సు క్రియేట్ చేసేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనస్సు క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ని నాదిగా గుర్తిస్తున్నాం కాబట్టి ఇవాళ ఇంత ప్రాబ్లమ్స్ ఫీల్ అవుతున్నాం. అందుకే అంటారు కదా ఈ 6 ఇంద్రియాలతో జీవుడు కర్షతి, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అని అంటారు. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనశ్శస్త్రానింద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. మనస్సుతో ప్లస్ ఈ 5 ఇంద్రియాలతో కలిసి ఈ 6 ఇంద్రియాలతో ఈ జీవుడు కర్షతి. ఎంత కష్టాలండి, అన్ని కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే మనం ఈ బాడీతో మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఏదర్ స్థూల శరీరంతో ఐడెంటిఫై చేసుకుంటున్నాం, సూక్ష్మ శరీరంతో అయినా కానీ మనల్ని మనం గుర్తించుకుంటున్నాం. కాబట్టి ప్రాబ్లమ్స్, కర్షతి, అన్ని కష్టాలు పడుతున్నాం. కానీ ఎప్పుడైతే తెలుసుకుంటామో వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్. ఓకే, సో జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్ అని తెలుసుకుంటామో చాలా ప్రాబ్లమ్స్ పోతాయి. అందుకే మనకి ఇనిషియేషన్లో కూడా ఎలాంటి పేర్లు ఇస్తారు చెప్పండి? దాసి, దాసి లేదా దాసి. భగవంతుని పేరు వచ్చి పక్కన దాస్, లేదు భగవంతుని పేరు వచ్చి పక్కన దేవి దాసి అని వస్తూ ఉంటుంది మనకి. దాని అర్థం ఏంటి అంటే మనం భగవంతుని యొక్క దాసులం, భగవంతుని యొక్క దాసిలం అని తెలుసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైతే మనల్ని మనం అలా గుర్తించుకుంటామో సగం ప్రాబ్లమ్స్ పోతాయి. ఓకే, నెక్స్ట్ జ్ఞానం కలిగి ఉండడం అంటే ఏంటి అంటే ఈ క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞల గురించి తెలుసుకోవడమే జ్ఞానం. శరీరం అంటే క్షేత్రం అనుకున్నాం కదా, క్షేత్రజ్ఞ అంటే ఆత్మ మరియు పరమాత్మ. సో ఈ మూడిటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటూ ఆ ప్రాసెస్ అనేది జ్ఞానం అనే అది తీసుకునే ప్రాసెస్లో మనం ఉంటే దాన్ని మనం నిజమైన నాలెడ్జ్గా చెప్పబడుతుంది అనమాట. ఓకే, క్షేత్రం మరియు క్షేత్రజ్ఞల గురించి తెలుసుకోవడమే జ్ఞానము. నెక్స్ట్ 20 లక్షణాలు అనేవి మనం చూసాం ఈ చాప్టర్లో. సో
వీటిపైన నేను ఎక్కువ డిస్కస్ చేయను, ఎందుకంటే చాలా డీప్గానే మనం డిస్కస్ చేసాం వీటి గురించి. ఒక్కసారి మనం రఫ్గా చూద్దాం. ఎవరైనా చదువుతారా ఇవి? నేను చెప్తాను మాతాజీ. చదవండి. 20 లక్షణములు. వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆ, ఆ, ఆశ్రయించి సేవించుట, శౌచము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థముల పరిత్యాగము, అహంకార రాహిత్యము, జన్మమృత్యు జరావ్యాధుల దోషమును గుర్తించుట, అనాసక్తి బిడ్డలు, భార్య, గృహము మున్నగు బంధముల నుండి విముక్తి, సుఖ దుఃఖ సమయముల యందు సమానత్వము, నా యందు నిత్యమగు అనన్యమైన భక్తి, నిర్జన ప్రదేశమున నివసించవలనను కోరిక, సామాన్య జన సమూహమునందు అనాసక్తి, ఆ ఆత్మానుభూతి ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్వము యొక్క తాత్వికాన్వేషణము అనునవన్నీయును జ్ఞానమని నేను ప్రకటించుచున్నాను. వీటికి అనన్యమైనది ఏదైనను. 13:8-12. సో ఇక్కడ 20 లక్షణాలు చెప్పి వీటిని జ్ఞానంగా నేను పరిగణిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. అన్యమైనది ఏదైనా కానీ అజ్ఞానమే అర్జున అని చెప్తున్నారు. సో ఈ క్వాలిటీస్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. వినమ్రత అంటే హ్యూమిలిటీ. సో వినయం కలిగి ఉండడం. నాకు ఏదైతే తెలుసో అదే మొత్తం కాదు, నేను తెలుసుకోలేనిది కూడా చాలా ఉన్నది. అది నేను వినమ్రతతో సేవిస్తూ, గురువుల్ని సేవిస్తూ అప్పుడు మాత్రమే తెలుసుకోగలుగుతాను తప్ప లేదంటే నాకు తెలియదు. ఇంకొక అర్థం ఏంటి అంటే వినమ్రతకి నన్ను ఎవరో గుర్తించాలి, నేను గొప్ప అని నాకు గుర్తింపు కలగాలి అనే యాంగ్జైటీ లేకుండా ఉండడం అనమాట. చాలా మందికి నన్ను గుర్తించాలి అని ఇది ఉంటుంది. అది లేకుండా సో నాకు ఏదైతే తెలిసిందో అసలు నా పొజిషన్ ఏంటి, నేను ఎంత ఇన్సిగ్నిఫికెంట్. భగవంతుడు విభు అయితే మనం అణువు. సో నా స్థితి ఏంటి అని మన యొక్క నిజ స్థితిని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మన యొక్క స్వభావం అనేది మెయింటైన్ చేయడం అనేది వినమ్రత కిందకు వస్తుంది. ఓకే, చాలాసార్లు మనకు అనిపిస్తుంది మనం ఏదైనా ఒక్క విషయం గొప్పగా చేసినా నా అంతటి వాళ్ళు లేడు, నా అంత గొప్ప వాళ్ళు లేరు అని అనిపిస్తుంది. కానీ అసలు మన ఉనికి ఏంటి? మనం ఇందాక అనుకున్నాం కదా, మనం ఏది చేసినా ఈ శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరంతోనే చేయగలుగుతున్నాము. అండ్ మనం ఆత్మ అనేది ఇక్కడ ఉంది కాబట్టే చేయగలుగుతున్నాం. ఈ మూడు కూడా భగవత్ శక్తులే, ఈ జగత్తు మొత్తం భగవత్ శక్తినే. ఇంకా నేనంటూ ఏంటి గొప్పగా చేసేది అక్కడ అని మన యొక్క స్థితి తెలుసుకున్న నాడు వినమ్రత అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనము తప్పుడు కోణంలో ఈ శరీరం నాదే, నాకు వచ్చే ఆలోచనలు నావే, ఆ స్కిల్ నాదే, టాలెంట్స్ అన్నీ నావే, ఇంత నైపుణ్యంగా నేనే చేశాను అని ఎప్పుడైతే తప్పుగా గుర్తించుకుంటామో వినమ్రత అనేది ఉంటుంది. అప్పుడు మనకి గర్వం అనేది వస్తుంది. సో ఎవరికి ఏ విభూతి, ఏ స్కిల్ ఉన్నా కానీ భగవంతుడు ఏం చెప్తారు, అది నా నుండే వస్తుంది అని భగవంతుడు మనకి 10th చాప్టర్లో చెప్పారా లేదా? గుర్తుందా? ఎస్, విభూతి యోగంలో చూసాం. ఎక్కడ ఎవరిలో ఏ గొప్ప క్వాలిటీ చూసినా కానీ గుర్తుంచుకో అర్జున, అది నా యొక్క అంశగా వారిలో ఆ విభూతి అనేది ఉన్నది. సో కంప్లీట్ పూర్ణ పురుషోత్తముడు ఎవరు అంటే దేవాది దేవుడు. మనలో ఏమన్నా కొన్ని మంచి లక్షణాలు, గొప్ప టాలెంట్స్ అనేవి ఉంటే అది భగవంతుడి నుండే వస్తుంది. సో ఆటోమేటిక్గా ఈ విషయాలన్నీ తెలుసుకున్న నాడు వినమ్రత అనేదే ఉంటుందన్నమాట. ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా నన్ను ఎవరో గుర్తించాలి అనే హ్యాంకరింగ్, ఉబలాటం అనేది ఉండదు. భగవంతుని యొక్క కృప వల్ల చేయగలిగాను, నాకు ఎందుకు భగవంతుని కృప అనేది నాకు ఉంటే చాలు, నాకు ఇంకేమీ అక్కర్లేదు అని ఎప్పుడైతే హంబుల్గా ఉంటామో అది జ్ఞానం యొక్క మొదటి లక్షణం అనమాట. ఆ వినమ్రత ఉన్ననాడే మనం ఓపెన్గా ఉంటాం. నేనే గొప్ప, నాకే అన్నీ తెలుసు అనుకున్న వ్యక్తి ఏదైనా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందా ఆయనకి? ఉండదు. సో ఆ పొగరు వల్ల ఏమవుతుంది అంటే మన ఛానల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. నాకు అన్నీ తెలుసు, నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నాకేంటి వీళ్ళు చెప్పేది అని అనుకుంటాం. కానీ వినమ్రత కలిగిన వ్యక్తి ఎలా అంటే మన చిన్న పిల్లల నుండి అయినా కానీ, చుట్టూ ప్రకృతి నుండి అయినా కానీ, మనం ట్రైన్ చేసి మన నుండి ఎదిగిన వాళ్ళ దగ్గర నుండి అయినా కానీ, ఎక్కడి నుండి అయినా కానీ ఏదన్నా విషయం నేర్చుకోవడానికి వాళ్ళు ఓపెన్గా ఉంటారనమాట. ఏమో భగవంతుడు వీరి ద్వారా నాకు ఏదన్నా నేర్పిస్తున్నారేమో, ఏమో నేను ఇక్కడ ఈ క్వాలిటీ చూసి నేను ఇంప్రూవ్ అవ్వచ్చేమో అని ఎప్పుడు కూడా వాళ్ళు ఓపెన్గా ఉంటారు, ఆ హ్యూమిలిటీ కలిగిన వారు. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు? గర్వరాహిత్యం, గర్వం లేకుండా ఉండడం. దీనికి ఇప్పుడు
ఇందాక అనుకునే దానికి ఇంకొక యాంగిల్ అన్నమాట. సో గర్వం కలిగి ఉన్నప్పుడు మనము ఆ జ్ఞానాన్ని పొందలేము, జ్ఞానం కలిగిన వారిగా మనం పరిగణింపబడలేము. అహింస, సహనం, టాలరెన్స్ అనేది ఉండాలి, సరళత్వం, సింప్లిసిటీ ఉండాలి, ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించి సేవించాలి. ఇది మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట జ్ఞానం తీసుకోవడంలో. సి జ్ఞానం అంటే కేవలం బుక్కిష్ నాలెడ్జ్ మాత్రమే కాదు, ఏవో 4 పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. జ్ఞానం అనేది భగవంతుని కృపతో రావాలి. మనకి కృప ఎప్పుడు కలుగుతుంది అంటే మనము మన గురువుల్ని చక్కగా సేవించాము, వారు చెప్పిన ఆజ్ఞల్ని మనము ప్రయత్నం చేస్తున్నాము వాటిని ఫాలో అవ్వడానికి మన శాయశక్తుల, అప్పుడు కృప తోడవుతుంది అనమాట. ఎప్పుడైతే కృప తోడవుతుందో జ్ఞానం అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, శౌచము, క్లీన్లీనెస్ కలిగి ఉండడం, స్థిరత్వము, స్టేబుల్గా ఉండడము, అంటే ఓకే సుఖదుఖాలు ద్వంద్వాలు వచ్చినప్పుడు చలించకుండా స్థిరంగా ఉండడము, ఆత్మనిగ్రహం కలిగి ఉండడము, ఇంద్రియార్థాల పరిత్యాగము, ఇంద్రియ భోగాలు చేయాలి అనే తపన లేకుండా ఇంద్రియార్థాలని పరిత్యాగం చేస్తూ అహంకార రాహిత్యము, సో గర్వరాహిత్యము. అహంకార రాహిత్యం అంటే ఫాల్స్ ఈగో తీసేయడం అనమాట. ఫాల్స్ ఈగో అంటే ఏంటంటే మనం ఏదైతే తప్పుడు గుర్తింపులో ఉన్నామో దాన్ని తీసేసి రియల్ ఈగో, నేను భగవంతుని యొక్క దాసుని అనే ఇదితో గుర్తించుకుంటామో అది నిజమైన మన యొక్క గుర్తింపు. ఆ అహంకారం మనకు ఉండొచ్చు, ఫాల్స్ ఈగో ఉండకూడదు, కానీ రియల్ ఈగో అనేది మనకు ఉంటుంది. రియల్ ఈగో అంటే జనరల్గా తప్పు అని కాదు, రియాలిటీలో కనుక అది ఉన్నదనుకోండి, నేను భగవంతుని దాసుని అని మనల్ని మనం గుర్తించుకుంటే దట్ ఈస్ పర్ఫెక్ట్. అక్కడ కూడా ఈగో ఉంటుంది, బట్ అది రియల్ ఈగో, మన యొక్క నిజ స్థితిని చూపిస్తూ ఉంటుంది అది. జన్మ మృత్యు జరా జన్మ మృత్యు జరావ్యాధి దోషాలను గుర్తించడం అనమాట. అసలు ముందు నాలెడ్జ్ అంటే ఇది కదా, నా రియల్ ప్రాబ్లమ్స్, అల్టిమేట్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటో తెలుసుకొని ఉండాలి. జన్మ మృత్యు జరావ్యాధులు నిజమైన ప్రాబ్లమ్స్, నాకు మిగిలినవన్నీ ఇవి ఉండడం వల్ల వచ్చినవి, కానీ ఒకవేళ ఇవే నాకు లేవు అంటే నాకు అసలు మిగిలిన ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా అసలు లేవు ఇంకవి అని తెలుసుకొని ఉండాలి. సో అనాసక్తి కలిగి ఉండడం, అనాసక్తి అంటే ఓకే మన భౌతిక విషయాల పట్ల, భౌతికమైన ఆనందాల పట్ల అనాసక్తి, అన్అటాచ్డ్గా ఉండడం అనమాట. బిడ్డలు, భార్య, గృహము మున్నగు బంధముల నుండి విముక్తి అంటే వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు, కానీ అందరినీ కూడా మనము కృష్ణుని యొక్క అంశాలుగా గుర్తిస్తూ మన బంధాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. విముక్తి కలగడం అంటే ఓవర్ అటాచ్ అయిపోకూడదు, నా వాళ్ళు అని ఓవర్ అటాచ్ అయిపోకూడదు. అంటే వీళ్ళు రేపు పొద్దున నాకు ఇబ్బందులు వస్తే వీళ్ళే నన్ను కాపాడతారు, లేకపోతే వీళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు నేను వీళ్ళని చూసుకోగలుగుతాను అని ఓవర్ అటాచ్మెంట్ అనేది ఉండకూడదు అనమాట. వీళ్ళందరినీ కూడా భగవంతుడు నాకు ఇచ్చారు, నా జీవితంలో ఇచ్చారు. సో అందరం కలిసి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ భగవత్ సేవ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని భావం కలిగి ఉన్నప్పుడు మనం అన్అటాచ్ అయిపోయినట్లే అనమాట. ఓకేనా. సుఖ దుఃఖ సమయములనందు సమానత్వము, నా యందు నిత్యమగు అనన్యమైన భక్తి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ. ఓకే, మిగిలినవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తాయి అంటే భగవంతుని భక్తి అనేది చేస్తూ ఉంటే లక్షణాలు, ఈ జ్ఞానాలు అనేవి, అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ మనకి డెవలప్ అయిపోతూ ఉంటాయి. మనకి 10th చాప్టర్ చతుశ్లోకి భగవద్గీతలో కూడా మనకి భగవంతుడు చెప్తారు, ఏమంటారు చెప్పండి, గుర్తుందా మీకు? ఎట్లా భక్తి చేస్తూ ఉంటే భగవంతుడు దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతితే, గుర్తుందా శ్లోక? సతతం కీర్తయంతో తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, ఎవరైతే ప్రీతిపూర్వకంగా ఆరాధన చేస్తారో, భగవంతుణ్ణి సేవ చేస్తారో, భక్తి చేస్తారో, వారికి కావాల్సిన బుద్ధి యోగ, ఆ బుద్ధి అనేది నేనే ఇస్తాను. ఏ లక్షణాలు ఉంటే వారు నా వైపు రాగలుగుతారో ఆ లక్షణాలు నేనే ఇస్తాను అని భగవంతుడు చెప్తున్నారు. సో మనం ఇన్ని లక్షణాలు చూసాక మనకు అనిపించవచ్చు, ఓకే నాలో ఇన్ని లక్షణాలు లేవే మరి ఎట్లాగా అని అనుకోవచ్చు. కానీ ఒకటి, భగవద్ భక్తి అనేది మనం సిన్సియర్గా పట్టుకొని ఈ లక్షణాలు డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా డెవలప్ అయిపోతాయి. ఓకే, ఇవన్నీ దైవీ లక్షణాలు. భగవంతునితో మనం అసోసియేట్ అవుతున్నాం, డైలీ మనం శాస్త్రాలు వింటున్నాం, భగవన్ నామం చెప్తున్నాము, హరికథ వింటున్నామంటే భగవంతుని సాంగత్యంలోకి వస్తున్నట్ల కదా చెప్పండి? మనం వస్తున్నట్లే. మరి ఈ లక్షణాలన్నీ పరిపూర్ణంగా ఎవరిలో ఉంటాయి? నిత్యం భక్తి చేసే వారిలో ఉంటాయి మాత్రం. భగవంతునిలో ఉంటాయి, శుద్ధ భక్తుల్లో ఉంటాయి. సో మనం ఇప్పుడు శ్రీల ప్రభుపాద నుండి జ్ఞానం తీసుకుంటున్నాము, భగవంతుని యొక్క నామాలు అనేవి తీసుకుంటున్నప్పుడు మనం శ్రీల ప్రభుపాదతో అసోసియేట్ అవుతున్నాము, ఆచార్యులతో అసోసియేట్ అవుతున్నాము,
అండ్ భగవంతునితో సాంగత్యంలోకి వస్తున్నాము. సో ఇంత గొప్ప లక్షణాలు కలిగిన వారి సాంగత్యంలోకి మనం వస్తే మనకు కూడా ఆ లక్షణాలు డెవలప్ అవుతాయా అవ్వవా? అవుతాయి మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో భక్తి చేసే కొద్దీ ఈ లక్షణాలు అనేవి ఆటోమేటిక్గా పెరిగిపోతాయి అన్నమాట. ఓకే, కానీ మనం సిన్సియర్గా ప్రయత్నం చేయాలి. నేను ఇప్పుడు మనలో ఇవాళ హ్యూమిలిటీ అంత లేదు, వినయం అంత లేదు, కానీ కృష్ణ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, నాకు నేనంత వినయంగా ఉండలేకపోతున్నాను, నాకు గర్వం అనేది వచ్చేస్తుంది కృష్ణ, దయచేసి నేను ఆ భావం నుండి బయటపడి నాకు ఆ వినమ్రత భావం అనేది కలిగించు అని మనం మనస్ఫూర్తిగా భగవంతుని దగ్గరికి వెళ్ళి ప్రే చేసామనుకోండి, భగవంతుడు మనం డెవలప్ అవ్వడానికి, గ్రో అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఇస్తారనమాట. ఎలా గ్రో అవ్వగలమో దారి కూడా చూపిస్తారు. సో అన్నిటికీ కూడా మనం భగవంతుని పైన ఆధారపడిపోతూ మనం నిజంగా డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే భగవద్భక్తినే ఈ లక్షణాలనే అన్నిటినీ కూడా మనలో పెంపొందించేస్తుంది. ఓకే, ఓకే మాతాజీ. సో మిగిలిన లక్షణాలు ఒకసారి చూడండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. నిర్జన ప్రదేశమున నివసింపవలనని కోరిక. నిర్జన ప్రదేశం అంటే ఆ, ఆ, భౌతిక విషయీ జనుల మధ్య కాకుండా భక్తుల సాంగత్యంలో ఉండడం కూడా నిర్జన ప్రదేశం అనే చెప్పబడుతుంది. నిర్జన అంటే జనరల్గా ఇక్కడ విషయీ సుఖాలు అనుభవించే వారి మధ్యన కాకుండా భగవద్ భక్తి గురించి డిస్కస్ చేసే వారి మధ్యన ఉండాలి అని కోరిక కలగడం, సామాన్య జన సమూహమునందు అనాసక్తి, ఆత్మానుభూతి ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్వం యొక్క తాత్విక అన్వేషమును అనునవన్నీ జ్ఞానమని నేను ప్రకటించుచున్నాను. ఆత్మానుభూతి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి, అండ్ పరతత్వం యొక్క తాత్విక అన్వేషణం అనేది కూడా. ఈ రెండు ఇంతకు ముందు అనుకున్నట్లు జ్ఞాన యోగ మార్గం చేసే వాళ్ళకి ఈ రెండు లక్షణాలు వాళ్ళకి అప్లై అవుతాయి అన్నమాట. మనకి భక్తి యోగులకి మోస్ట్ ఇంపార్టెంట్ లక్షణం ఏంటి అంటే నా యందు నిత్యమైన అనన్యమైన భక్తి కలిగి ఉండడం. సో ఇది గనక ఉంది అంటే మిగిలినవన్నీ డెవలప్ అయిపోతాయి. ఈ 20 లక్షణాలను పొందుట ఎలా? ఈ జ్ఞాన ప్రక్రియ భగవంతుని సేవతో ముగుస్తుంది. ఇది మనకి ఉండాల్సిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లక్షణం అనమాట. భగవత్ సేవ అనేది చేస్తూ ఉంటే ఈ లక్షణాలు అనేవి అన్నీ కూడా మనము పెంపొందించుకోగలుగుతాము. ఒకరు పూర్తి కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే పేర్కొనబడిన ఇతర లక్షణములన్నీ స్వయంగా అవే అభివృద్ధి చెందుతాయి. ఇందాక అనుకున్నాం కదా, ఒకసారి మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చాము అంటే ఈ లక్షణాలు అనేవి డెవలప్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఎవరి సాంగత్యంలోకి వస్తున్నామంటే ఈ లక్షణాలు అనేవి నిండుగా ఉన్న వారి సాంగత్యంలోకి మనం వస్తున్నాం కాబట్టి మన యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే మనం రోజు ఎవరితో సాంగత్యంలోకి వస్తున్నామో టాప్ 5 పీపుల్ యొక్క నేచర్ మనకు వస్తూ ఉంటుందంట. ఓకే, ఇప్పుడు రోజు మనం బాగా క్రికెట్ ఆడాలి అని తపన ఉన్న వారి సాంగత్యంలోకి వచ్చామనుకోండి, మనకి ఎలాంటి కోరిక డెవలప్ అయితే చెప్పండి? క్రికెట్ చూడాలి, క్రికెట్ గురించి తెలుసుకోవాలి. సో అందులో ఎట్లాంటి రికార్డ్స్ అనేవి సంపాదించారు, వాటిపైన ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా కలిగిద్దా లేదా చెప్పండి? ఎస్ మాతాజీ. అలానే భగవద్భక్తుల సాంగత్యంలోకి వచ్చామనుకోండి, భగవద్భక్తులు శుద్ధంగా ఉన్న భక్తులు ఏం డిస్కస్ చేస్తూ ఉంటారు చెప్పండి? ఎప్పుడు కూడా భగవంతుని గుణ లీలల గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. సో ఎలా డిస్కస్ చేస్తారంటే వాళ్ళ మనసులో అనుభవించి అది మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి ఎలా తగులుతూ ఉంటుందంటే, అరే నేను కూడా ఎంత మధురంగా చెప్తున్నారు భగవంతుని గురించి, నేను కూడా అది తెలుసుకోవాలి, నేను కూడా అందులో తత్వం తెలుసుకోవాలి, భగవంతుని యొక్క ఆ మాధుర్యాన్ని నేను కూడా రుచి చూడాలి అని కోరిక ఆటోమేటిక్ గా కలిగిద్దా లేదా చెప్పండి మనకి? కలుగుతుంది. మాతాజీ మచ్చిత్త మద్గత ప్రాణ ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడు కూడా వాళ్ళు భగవంతుని యొక్క బోధనలు అనేవి చేసుకుంటూ ఉంటారు. బోధ ఎంత పరస్పరం కథ ఎంత మాం నిత్యం తుష్యంతి చరమంతిచ, వాటిలోనే వాళ్ళు ఆనందం వెతుకుతూ ఉంటారు. కాబట్టి మనం ఈ భక్తి అనేది చేస్తూ ఉంటే భక్తుల సాంగత్యంలోకి వచ్చేస్తాం కాబట్టి అందులో ఉన్న రుచి మనకు అర్థమవుతుంది. అండ్ అటువంటి వారి సాంగత్యంలోకి వచ్చినప్పుడు వారు ఒక్కొక్క సిచ్యుయేషన్ లో ఎలా నడుచుకుంటున్నారు అని మనం తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ లక్షణాలు అనేవి మనలో డెవలప్ అయిపోతాయి. చూడండి, మనం ఇలా డైలీ సాంగత్యంలోకి వచ్చినప్పుడు మనకి భగవద్గీత భగవంతుని గురించి వినాలని కోరిక కలుగుతుందా? లేదు అసలు నేను సాంగత్యంలోకి రాను అని మన పాటికి మనం ఉన్నామనుకోండి, అప్పుడు మనకి భక్తి పెరుగుతుందా? ఉన్నప్పుడే భక్తి పెరుగుతుంది, మనం లేకపోతే దాని వైపే చూడం. ఎగ్జాక్ట్లీ. సో మనము సాంగత్యంలోకి వచ్చినప్పుడు మనకి నేర్చుకోవాలి అనే కోరిక పెరుగుతుంది. అండ్ మనలో ఆ లక్షణాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. భగవద్భక్తులకి క్వాలిటీస్ అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి మనం అవి నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు ఎవరైనా మంచి ప్రొవోకింగ్ సిచ్యుయేషన్, బాగా కోపం తెప్పించే సిచ్యుయేషన్లో ఒక భక్తుడు చాలా నిదానంగా సున్నితంగా డీల్ చేశారనుకోండి, మనకు అది చూడగానే ఏమనిపిస్తుంది? అరే ఎంత చక్కగా డీల్ చేశారు. ఒకవేళ ఆయన పరిస్థితిలో నేను ఉన్నట్లయితే గట్టిగా అరిచి గోల చేసి రచ్చ చేసేసేదాన్ని అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో?
Yes, మాతాజీ. మాతాజీ. అయితే అది వారి యొక్క స్వభావం చూసామనుకోండి, ఎంత చక్కగా డీల్ చేశారు, ఎవ్వరిని హర్ట్ చేయకుండా ఎంత సున్నితంగా డీల్ చేసి సిచ్యుయేషన్ మొత్తాన్ని కరెక్ట్ చేశారు. ఎంత గొప్ప లక్షణం ఇది, ఈ లక్షణాన్ని నేను డెవలప్ చేసుకోవాలి అని చెప్పి మనకి కోరిక కలిగి మనం వారితో దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవునా కదా? వారు ఒక్కొక్క సిచ్యుయేషన్లో ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా నడుచుకుంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, అలా మనం వారిని గమనిస్తూ వారి సాంగత్యంలోకి వచ్చినప్పుడు మెల్లమెల్లగా ఆ లక్షణాలు మళ్ళీ డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుందా లేదా? ఎస్ ఆర్ నో? yes, సో మనకి మాతాజీ. ఏదైతే ఒకప్పుడు ఉంది కోపంలో మాతాజీ. అరిచేసే వాళ్ళమో మెల్లమెల్లగా ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారో ఆ ఆ ఏదంటారు, ఆ జ్ఞానం కూడా మనకి వారి నుండి వస్తుంది. మెల్లమెల్లగా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి మనలో కూడా ఆ లక్షణం అనేది డెవలప్ అయిపోతుంది. సో సాంగత్యంలోకి వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఇది. చాలాసార్లు మనం టెంపుల్కి వస్తాం, సాంగత్యంలోకి వస్తాం, కానీ భగవంతుని గురించి డిస్కస్ చేయము, మన సాధన ఎలా జరుగుతుందో డిస్కస్ చేయము, ఇవేమీ డిస్కస్ చేయము. మనం ఏం డిస్కస్ చేస్తూ ఉంటామంటే ఏదో భౌతిక విషయాలు డిస్కస్ చేసేస్తూ ఉంటాం. ప్రయోజనం ఉందా చెప్పండి సాంగత్యంలోకి వచ్చి భౌతిక విషయాలు డిస్కస్ చేస్తే? no, ప్రయోజనం లేదు. మాతాజీ. ఈ సాంగత్యమే భగవంతుని గురించి డిస్కస్ చేయడానికి. మనం భక్తుల సమూహంలోకి వచ్చేదే భగవంతుని డిస్కస్ చేయడానికి. మన జీవితంలో భగవంతుని హస్తక్షేపం ఎలా చూసామో డిస్కస్ చేయడానికి. మనం ప్రతిరోజు మన మనస్సు పెట్టే ప్రలోభాలని ఎట్లా ఎదుర్కొంటూ సాధన చేస్తున్నామో, ఆ ప్రయత్నం ఎలా చేస్తున్నామో అది డిస్కస్ చేయడానికి. అప్పుడే ఆ సాంగత్యంలో ఉన్నవారు బెనిఫిట్ అవుతారు. లేదు అంటే ఏమవుతుందంటే ఊరికే పేరుకొచ్చాము, తిలక్ పెట్టుకున్నాము, కంటిమాల వేసుకున్నాము, ఓకే, మధ్య మధ్యలో హరే కృష్ణ అంటున్నాము, కానీ లోపల చేతనంతా ఏమవుతుంది, భౌతికంగా ఉన్నదనుకోండి, సాంగత్యానికి విలువ అనేది ఉండదు. సో మన క్లాసెస్లో కానీ మనం ఎప్పుడైనా డివోటీస్ మీట్ అయినా కానీ వీలైనంత కృష్ణ గురించి మాట్లాడాలి. వీలైనంత మన సాధనలో మనం ఏదైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నామా, లేదు మనం ఏదైనా మంచి క్లాస్ విన్నాము, గొప్ప సీనియర్ డివోటీ క్లాస్ విన్నాము, ఆ క్లాస్లో ఏం పాయింట్స్ చెప్పారు, ఆ విన్న పాయింట్స్ వల్ల మన సాధన మెరుగైందా, ఒకవేళ మెరుగైతే మాతాజీ మీరు కూడా ఇది ప్రయత్నం చేయండి, నాకు ఇది చాలా మంచిగా వర్కౌట్ అయింది, నేను అలా ప్రయత్నం చేస్తుండడం వల్ల నా సాధనలో బెటర్ అయింది, నేను ఇప్పుడు సిన్సియర్గా ఫోకస్ చేయగలుగుతున్నాను నామం పైన, మీరు కూడా ఈ క్లాస్ వినండి, మీరు కూడా ఈ పాయింట్స్ అనేవి ఆలోచించి ప్రయత్నం చేయండి అని మనం వాటి గురించి డిస్కస్ చేస్తామనుకోండి, మెల్లమెల్లగా మనలో ఏవైతే అనర్థాలు ఉన్నాయో అవి ఓవర్కమ్ చేయగలుగుతాం. ఎక్కడైతే హిండ్రెన్సెస్ వెనక్కి లాగేస్తుందో మన సాధనలో, వాటి నుండి మెల్లగా పైకి రాగలుగుతాం. అవునా కదా చెప్పండి? సో మన సాంగత్యం ఎప్పుడు కూడా అటువంటి మాటలపైనే ఉండాలి. ఓకే, భగవంతుని పైన భగవద్భక్తి గురించి సంబంధించినవి అయి ఉండాలి తప్ప భౌతిక విషయాలపైన ఎక్కువ చర్చ అనేది చేయకూడదు. ఓకే, భౌతికమైన విషయాలు కావాలి అంటే బోలెడంత మంది మాట్లాడుతూనే ఉన్నారు కదా చుట్టూ. ఎస్ ఆర్ నో? చెప్పండి. భక్తులు స్పెసిఫిక్గా భక్తుల మధ్యనకు వచ్చినప్పుడు మనం స్పెసిఫిక్గా భగవంతుని గురించే డిస్కస్ చేసామనుకోండి, అప్పుడు ఆ సాంగత్యానికి నిజమైన విలువ అనేది ఉన్నట్లు. ఆదర్శమైన గృహ జీవనం ఎలా ఉండాలి అంటే ఆ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అంటారు. ఏ ఫ్యామిలీ అయితే అందరూ కలిసి భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. ఇంతకు ముందు చెప్పాను మీకు, ఐ థింక్ చెప్పుంటాను మీకు. ఒక కపుల్ వారి యొక్క జాతక రీత్యా వాళ్ళిద్దరికి అస్సలు పొసకదు, సెట్ అవ్వని స్థితిలో ఉన్నారంట కపుల్. సో ఆవిడ యొక్క జాతకము, ఆ వ్యక్తి ఎవరైతే వాళ్ళ భర్త ఉన్నారో ఆయన యొక్క జాతకం ఇద్దరికి అస్సలు సెట్ అవ్వదంట, కంప్లీట్ యాంటీ జాతకం. కానీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నాక ఎవ్రీడే ఇద్దరు కలిసి కూర్చొని హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోవడం, ఇద్దరు కలిసి కూర్చొని భగవద్గీత భాగవతం పారాయణం చేయడం మొదలు పెట్టాక కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే అసలు వాళ్ళ మధ్యన డిస్టర్బెన్సెస్ కి తావే లేదంట. ఎప్పుడు కూడా చిర్రుబుర్రులాడాల్సిన వాళ్ళు భగవంతుని వారి జీవితంలోకి తీసుకొచ్చేసరికి డిస్టర్బెన్సెస్ కి తావే లేని స్థితికి వాళ్ళు వెళ్ళారు అంటే, ఒక ఫ్యామిలీలోకి భక్తిని తీసుకొస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయో జస్ట్ ఇమాజిన్, ఆలోచించండి. సో ఇవాళ మన ఫ్యామిలీస్లో మన రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ డిస్టర్బెన్సెస్ ఎందుకు ఉన్నాయి అంటే మన ఈగో, మన అహం మధ్యలోకి వస్తుంది కాబట్టే డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. అదే భగవంతుడిని మధ్యలోకి తెచ్చామనుకోండి, మన ఈగో పక్కకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మన ఈగో పక్కకి వెళ్ళిపోయి అందరి కామన్ ఇంట్రెస్ట్ భగవంతుడు అయిపోతారో అసలు అక్కడ క్లాషెస్కి తావే ఉండదు, గొడవకి తావే ఉండదు. ఒకవేళ డిస్టర్బెన్సెస్ వచ్చినా కానీ అవి పెంచి పెద్ద చేయమన్నమాట. నేను అనుకున్నట్లుగా చేయడం లేదు, కానీ భగవద్భక్తినే కదా జరుగుతుంది. నాకు నచ్చినట్టుగా జరగడం లేదు, కానీ ఇక్కడ ఏదైతే చేస్తున్నామో అది మనందరినీ ఉద్ధరిస్తుంది కదా అని ఆ మెచ్యూరిటీ అనేది వచ్చేస్తుంది అనమాట రిలేషన్స్ మధ్యలో. ఓకే, సో చాలా మందికి భగవద్భక్తి తీసుకుంటే ఇన్ని కోణాల్లో బెనిఫిట్ జరుగుతుంది అని తెలియదు.
ఏదో నామజపం చేయమంటున్నారు చేస్తున్నాను, భగవద్గీత చదవమంటున్నారు చదువుతున్నాను, అంతవరకే తెలుసు. కానీ ఫ్యామిలీ మొత్తం డివోటీస్ అయ్యి అందరూ కలిసి కూర్చొని, కొంచెం టైం దొరికింది, అందరం కలిసి కూర్చొని కర్తాలు పట్టుకొని క్లాప్స్ కొడుతూ హరే కృష్ణ మహామంత్రం చెప్తూ కీర్తనలు చేస్తూ ఒక అరగంట సేపు అలా చేశామనుకోండి, అక్కడ ఎంత పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందో ఆలోచించండి అసలు ఒకసారి. ఎస్ ఆర్ నో? అవును మాతాజీ, వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అసలు గొడవకి తావే ఉండదన్నమాట ఆ ఇంట్లో. సో భగవంతుడిని మధ్యలోకి తెచ్చేసామంటే ఆ భగవంతుడే అన్ని బంధాల్ని నిలబెట్టేలాగా భగవంతుడే చూసుకుంటూ ఉంటారనమాట. కానీ భగవంతుడిని పక్కన పెట్టేసి మన ఆహాన్ని తీసుకొచ్చామనుకోండి, నా మాటే నెగ్గాలి, నేను అనుకున్నదే జరగాలి అని అక్కడ సెంటర్ అయిపోతుంది. కాబట్టి గొడవలకి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఆత్మ మరియు పరమాత్మ గురించి కూడా డిస్కస్ చేసాం ఇందులో. ఓకే. సో ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి అంటే శాశ్వతమైనది, పుట్టుకలేనిది, అనంత కాలముగా ఉన్నది. ఆత్మకి ఓకే పలానా టైంలో పుట్టింది, పలానా టైంలో వెళ్ళిపోతుంది అనేది ఉండదు. ఆత్మ ధరించిన ఈ శరీరానికి ఉంటుంది ఆ టైము. పలానా టైంలో డేట్ ఆఫ్ బర్త్ ఇది, డేట్ ఆఫ్ డెత్ ఇది అని ఒక శరీరానికి ఉంటుంది. కానీ ఆత్మకి మాత్రం అది ఏవి ఉండవు. ఆత్మ నిత్యంగా అనంతకాలంగా ఉంటూనే ఉంది. ఎప్పుడు ఆత్మ వచ్చింది అని మనకి చెప్పడానికి ఒక డేట్ అండ్ టైం అనేది ఉండదు. సో నిత్యంగా భగవంతునితో పాటు ఆత్మ అనేది ఉంటూనే ఉన్నది. ఎప్పుడు శ్రీకృష్ణుణ్ణి సేవించేది, ఎల్లప్పుడూ ఆధారపడి ఉండేది. సో అనుకున్నాం కదా, జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్, భగవంతుని యొక్క నిత్య దాసుడు, మనం దాసుడు కదా శ్రీకృష్ణుని సేవించేది. అందుకే మనం జీవితంలో ఏమి చేసినా కూడా తృప్తి రాదు. ఎందుకంటే ఆత్మ యొక్క స్థితినే భగవత్ సేవ చేయడం. భగవత్ సేవ పక్కన పెట్టి ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నా, ఎంత ఫాలోయింగ్ ఉన్నా, మనకి ఏది ఉన్నా కానీ అది మనకి యాంగ్జైటీకే కారణం అవుతుంది. ఏమంటారు, అదొక ప్రెషర్ బిల్డ్ అవుతుంది అనమాట. యాంగ్జైటీ అదొక ఇది వచ్చేస్తుంది. అమ్మో ఇది రేపు పొద్దున ఉంటుందో లేదో, అమ్మో నా దగ్గర ఉన్న ఆస్తి రేపు పొద్దున ఉంటుందో లేదో, అమ్మో నన్ను ఇలానే అందరూ రేపు పొద్దున గౌరవిస్తారో లేదో, అది ఎప్పుడు కూడా ఒక యాంగ్జైటీకి గురి చేస్తుంది. కానీ భగవత్ భక్తి, భగవత్ సేవ చేసుకున్నప్పుడు యాంగ్జైటీకి క్వశ్చనే ఉండదు అనమాట. ఓకే రేపు పొద్దున నాలో ఇంత ఓపిక లేకపోవచ్చు, కానీ నేను ఉన్న చోట హరే కృష్ణ మహామంత్రం అయితే నేను చెప్పుకోవచ్చు కదా. మేబీ ఇవాళ నేను టెంపుల్కి వెళ్ళి సేవ చేస్తున్నాను, ఒక 10 ఏళ్ల తర్వాత నా ఒంట్లో సత్తువ తగ్గిపోతుంది, నేను ఆ విధంగా సేవ చేయలేను. కానీ ఇప్పటిదాకా నేను ఏదైతే విన్నానో, ఏదైతే తెలుసుకున్నానో, దాని గురించి నా ఇంట్లో నేను కూర్చొని ప్రశాంతంగా వాటి గురించి చింతన చేసుకుంటూ ఉంటే నన్ను ఆపేవాడు ఎవరున్నారు అని అని అనుకున్నప్పుడు యాంగ్జైటీకి తావుందా చెప్పండి? లేదు మాతాజీ. లేదు మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏమి ఇవాళ మనం చేయగలిగినవి రేపు పొద్దున చేయలేము అని భయం, ఆందోళన కలిగినా కూడా, నేను చేయగలిగినా చేయలేకపోయినా నా మనస్సుని మాత్రం భగవంతునికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అని అనుకోవడంలో మనల్ని ఏది కూడా ఆపదన్నమాట. సో భగవద్ భక్తినే మనకి ఆ ప్రశాంతత అనేది ఇస్తుంది. ప్రపంచ పరిణామాలు మరియు కారణానికి అతీతమైనది. సో ప్రపంచంలో ఎటువంటి మార్పులైనా జరుగుతూ ఉండనివ్వండి, కానీ ఆత్మ మాత్రం ఎప్పుడు కూడా వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది. అండ్ పరమాత్మ యొక్క లక్షణాలు ఏంటంటే, పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నారు. ప్రతి చోట కూడా పరమాత్మ ఉన్నారు. సో అంతటా చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, తలలు మరియు ముఖాలు వ్యాపించి ఉన్నాయంటే అర్థం ఏంటి అంటే, ప్రతి చోట అణువున కూడా ఆయన వ్యాపించి ఉన్నారు. ఆయన ఉన్నారు కాబట్టి ఈ జగత్తిలా నడుస్తుంది. అండ్ అన్నిటా సమన్వయత, జీవుల లోపల మరియు వెలుపల ఉన్నాడు. ఆయన మన లోపల ఉన్నారు, మన బయట ఉన్నారు. కానీ ఇంద్రియాలను కలిగి లేరు అంటున్నారు. ఇంద్రియాలను కలిగి లేరు అంటే మనలాంటి భౌతికమైన ఇంద్రియాలు కలిగి లేవు. ఆయన ఇంద్రియాలు ఆధ్యాత్మికమైనవి. ఇక్కడ చూసారు, అదే ఆధ్యాత్మికమైన ఇంద్రియాలను కలిగి ఉంటారు పరమాత్మ. జీవుల యొక్క అన్ని ఇంద్రియాలకు ఆయనే మూలము. సో విభజించబడనిది. సో పరమాత్మ విభజించబడని వాడు అనమాట. ఇప్పుడు మీలో ఉన్నారు పరమాత్మ, నాలో ఉన్నారు పరమాత్మ, అందరిలో ఉన్నారు పరమాత్మ అంటే ఇంకా పరమాత్మ ఇంకా లేరా? ఇప్పుడు ఒక కేక్ ని 10 ముక్కలుగా కోసామనుకోండి, 10 ముక్కలు కోసి అందరికీ పంచేసాము, ఇంకా కేక్ ఉంటుందా అక్కడ? ఉండదు. పరమాత్మ కూడా అంతేనా? ఇప్పుడు మీలో ఉన్నారు, నాలో ఉన్నారు, వీరిలో ఉన్నారు, వీరిలో ఉన్నారు, ఇంకా పరమాత్మ లేరు అని అనగలమా మనము? అనలేము మాతాజీ. సో ఆయన విభజింపబడని వాడు. ఆయన అంతటా ఉంటారు, ప్రతి చోట ఉన్నప్పటికీ కూడా ఆయన విభజింపబడని వారు. ఆయన మళ్ళీ నిత్యంగా అలానే ఉంటారు. అది భగవంతుని యొక్క గొప్పతనం అన్నమాట. ప్రతి చోట ఉంటారు, ఆయన విభజింపబడని వారు అన్నమాట. ఓకే, అందరి హృదయాలలో కూడా ఆయన నివసిస్తారు. భగవద్భక్తి చేసే కొద్ది ఏమవుతుంది అంటే, పరమాత్మతో మన కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అయితే,
భక్తి లేదనుకోండి, పరమాత్మ చెప్తూ ఉంటారు. పరమాత్మ ఎలా అంటే ఎప్పుడు కూడా మెల్లగా సాఫ్ట్ టోన్‌తో చెప్తూ ఉంటారనమాట. "ఓ జీవా వద్దు, ఆ పనులు చేయొద్దు. అది నీకు మంచిది కాదు. నువ్వు నా వైపు తిరుగు. నీకు అదే మంచిది" అని సాఫ్ట్‌గా చెప్తూ ఉంటారనమాట. కానీ మన మనస్సు లోపల ఎప్పుడు కూడా ఆందోళనలు, గోలలు, రంకెలు, కేకలు వినిపిస్తూ ఉంటాయి. అది వెళ్దాం, అది అనుభవిద్దాం, ఇది చూద్దాం, అది చేద్దాం అని లోపల ఫుల్ డిస్టర్బెన్స్ నడుస్తూ ఉంటుంది. ఇంత గోలలో పరమాత్మ వాయిస్ మనకి వినిపిస్తదా? వినిపించదు. భక్తి చేసే కొద్దీ ఏమైద్ది అంటే ఇక్కడ గోల తగ్గిద్ది కొంచెం. ఓకే. ఇక్కడ నాయిస్ తగ్గిద్దనమాట. నాయిస్ తగ్గే కొద్దీ పరమాత్మ చెప్పే వాయిస్ మనకి వినిపిస్తూ ఉంటుంది. ఓకే. అప్పుడు మెల్లగా పరమాత్మతో కనెక్ట్ అవుతూ ఉంటామనమాట. ఓకే. మనం అలా పరమాత్మతో కనెక్ట్ అయ్యే కొద్దీ ఏమైద్దంటే ఎదుటి వ్యక్తి మన దగ్గరకొచ్చి మాట్లాడుతున్నప్పుడు వారి మనస్సులో వారి భావన ఏంటి అనేది కూడా అర్థమైతది. శుద్ధ భక్తులు అది తెలుసుకోగలుగుతారు. ఈవెన్ గురువులు ఎవరైతే మనకి దీక్షనిస్తూ ఉంటారో వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. మనం అసలు ఎలా బ్రతికాం ఇన్ని రోజులు? మనలో ఎంత సిన్సియారిటీ ఉంది? మనం నిజంగా నిజాయితీగానే ఉన్నామా? లేదు పైపైన నటిస్తున్నామా? ప్రతిది వాళ్ళకి అర్థమైపోతదనమాట. ఎందుకు అర్థమైతది అంటే వారికి పరమాత్మతో ఆ కనెక్షన్ అనేది గట్టిగా ఉంటుంది. ఓకేనా? దీక్ష ఇచ్చేటప్పుడు కూడా కొందరు గురువులైతే చెప్పేస్తారు. ఏమని అంటారంటే ఇప్పుడు ఒక క్లాస్‌లో విన్నాను. ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్‌ని ఒక పేరుతో పిలుస్తారంట. అయితే వాళ్ళకొక చిన్న సందేహం కలిగింది. ఇప్పుడు దీక్ష అయిపోయాక నిన్నిప్పుడు ఏ పేరుతో పిలవాలి? నాకిప్పుడు ఇప్పటిదాకా నిన్ను ఈ పేరుతో పిలవడం అలవాటే. ఇప్పుడు రేపొద్దున నీ గురు మహారాజ్ వేరే పేరిచ్చారనుకో, మరి నేను ఆ కొత్త పేరుతో పిలవాలి అంటే నాకు కొంచెం కష్టంగా ఉంటదేమో ఇప్పటిదాకా ఇట్లా అలవాటయిపోయింది కదా! అని వారు సమ్‌హౌ అట్లా ఆలోచించారంట. అనుకోకుండా ఆ మాతాజీ వెళ్ళాక ఆ హస్బెండ్ ఏదైతే పేరుతో పిలుస్తున్నారో, ఆ పేరు కలిసొచ్చేలాగా ఆవిడకి దీక్ష పేరిచ్చారంట. సో, అది ఎలా తెలిసింది చెప్పండి ఆయనకి గురువుకి? అది పరమాత్మ యొక్క కనెక్షన్ స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. సో, ఇన్‌ఫాక్ట్ ఏమైద్ది అంటే, మనం కొంతమంది దీక్షకి వెళ్ళే ముందు, ఇంక నేను గురువు దగ్గర దీక్ష తీసుకుంటున్నాను అనే ఉద్దేశ్యంతో, ఇంకెప్పుడు ఆనియన్ గార్లిక్ తినకూడదు, టీ, కాఫీ తాగకూడదు, మాంసభక్షణ చేయకూడదు అని కొందరు ఆ ముందు కొంచెం తినేద్దాము, నాకు ఇది ఉంది కదా అని చెప్పి తిని వెళ్ళిన వారు కూడా ఉన్నారంట. గురువు స్ట్రెయిట్ అవే రిజెక్ట్ చేసేసారంట వాళ్ళని. నువ్వు దీక్ష కోసం వస్తూ ముందు రోజు నువ్వు ఏవైతే రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని నువ్వు బ్రేక్ చేశావు అని గురువు చెప్పేస్తారు. ఎలా తెలుస్తుంది? పరమాత్మతో కనెక్షన్ స్ట్రాంగ్‌గా ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో, అది భక్తి చేసే కొద్దీ మనకి ఆ కనెక్షన్ భగవంతుడే చెప్తూ ఉంటారనమాట. ఈ జీవకి ఇది వీక్ పాయింట్, ఇది స్ట్రాంగ్ పాయింట్. వీళ్ళని ఇట్లాంటి సేవ ఇస్తే వీళ్ళు మంచిగా ముందుకెళ్ళగలుగుతారు. ఇట్లాంటి సాంగత్యంలో ఉంటే వాళ్ళు వెనక్కెళ్ళే ఇది ఉంది. సో, అంత గైడెన్స్ అంతా కూడా పరమాత్మ శుద్ధ భక్తులకి ఇచ్చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? హ్మ్. సో, ఈ విధంగా క్షేత్రము, జ్ఞానము, జ్ఞేయములను గూర్చి నాచే నీకు సంక్షేపముగా చెప్పబడినది. కేవలం నా భక్తులు మాత్రమే దీనిని పూర్తిగా అవగాహనము చేసుకొని నా భావమును పొందుదురు. సో, ఎన్ని తెలుసుకున్నా గానీ భగవద్భక్తి లేదంటే మాత్రం అది శ్రమయేవహి కేవలం. భగవద్భక్తితోనే ఏదైనా జ్ఞానం అనేది కంప్లీట్ అవుతుంది. భగవద్భక్తి లేని జ్ఞానం అనేది సున్నాలతో కూడినది. భగవద్భక్తి కలిగిన జ్ఞానం అనేది ముందు ఒకటి చేర్చినదనమాట. ఒకటి చేర్చినప్పుడు ఏమైద్ది? దాని విలువ పెరుగుతుందా లేదా? సో, ఈ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీ కాదు మనకు అర్థం చేసుకోవడానికి. కానీ భగవంతుని పైన ఆధారపడినప్పుడు ఏమవుతది అంటే, భగవంతుడు వీటన్నిటిని కూడా సులభతరంగా సీ హ్మ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకింత జ్ఞానం ఉంది అని చూపించుకోవడానికా మనం ఇదంతా తెలుసుకుంటుంది? లేదు, ఇంత జ్ఞానం తీసుకుంది కూడా భగవంతుని భక్తి చేయడానికేనా? మనం ఎందుకు ఇదంతా తెలుసుకుంటుంది చెప్పండి? భక్తి చేయ- మాతాజీ. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. సో, భగవంతుడు ఏం చేస్తారంటే, మనం భక్తి చేసే కొద్దీ ఏ జ్ఞానం అయితే మనకి కావాలో ఆ జ్ఞానాన్ని మనకిచ్చేస్తారు భగవంతుడు. ఓకే. సో, ఆ జ్ఞానాన్ని తీసుకొని మనం భక్తిలో స్థిరంగా ముందుకెళ్ళగలుగుతామనమాట. కేవలం భక్తి మాత్రమే మనకి కావాల్సింది మనకి ఇవ్వగలుగుతుంది. అది లేనప్పుడు మనం ఎంత ప్రయాసపడినా ఫైనల్‌గా ఇంత ప్రయాస ఎటువైపు తీసుకెళ్లాలో అటువైపు తీసుకెళ్ళొచ్చు, తీసుకెళ్ళకపోవచ్చు. కానీ భక్తి చేసినప్పుడు మన దగ్గర జ్ఞానం లోపించినా కూడా భగవంతుడు ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చేస్తారు. ఓకే. సో, నిజమైన భోక్త ఎవరు అనేది మనం డిస్కస్ చేసాము. ఇందాక అనుకున్నాం కదా! జీవాత్మ లక్షణాలు చూసాము. భౌతిక ప్రకృతి లక్షణాలనేవి కూడా
మనం చూసాం. ఇది మొదలు లేనిది, తాత్కాలిక అవ్యక్తీకరణ అనేది జరుగుతూ ఉంటుంది. సో బ్రహ్మదేవుని పగలులో ఈ భౌతిక జగత్తు ఉంటుంది, బ్రహ్మదేవుని రాత్రిలో భౌతిక జగత్తు అవ్యక్తీకరణ అవుతుంది. గుర్తుంది కదా ఇది మీకు? ఉంది భౌతిక జగత్తు నిత్యంగా ఉండదు, ఇది టెంపరరీ మేనిఫెస్టేషన్ అన్నమాట. కొంతకాలం ఇది నడుస్తుంది. బ్రహ్మదేవుని రాత్రి సమయం వచ్చింది అనుకోండి, ఇదంతా కూడా భగవంతుని శరీరంలోకి వెళ్ళిపోతుంది, జీవులందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. మళ్ళీ బ్రహ్మదేవుని పగలొచ్చినప్పుడు మళ్ళీ అందరూ వస్తారు, ఈ సృష్టి అంతా నడుస్తూ ఉంటుంది అనమాట. సో రూపాంతరం చెందుతూ ఉంది, మార్పులు అనేవి చెందుతూ ఉంటుంది. జీవాత్మకు నివాస గృహములను అందిస్తుంది. నివాస గృహాలంటే ఏంటి చెప్పండి? జీవాత్మకి నివాస గృహాలంటే మళ్ళీ శరీరాలు. పుట్టడం శరీరాలు. జరగడం. శరీరాలు ఆ, మాతాజీ. మనం ఉండే నివాస గృహం మన శరీరం కాబట్టి మనకి మన శరీరాల్ని అందిస్తూ ఉంటుంది. అండ్ త్రిగుణాల ద్వారా జీవాత్మను నియంత్రిస్తుంది. త్రిగుణాల ద్వారా జీవాత్మని నియంత్రిస్తూ ఉంటుంది. త్రిగుణాల ప్రభావం అనేది భౌతిక ప్రకృతి ద్వారా మన పైన చూపింపబడుతూ ఉంటాయి. పరమాత్మ లక్షణాలు ఆయన అన్నిటికీ కూడా భోక్త, యజమాని, సాక్షి, అనుమతించేవాడు, అన్ని కూడా సాక్షిగా చూస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఒకసారి హర్గ్రేస్ నిత్య సేవని మాతాజీ చెప్పారు. ఏమన్నారంటే, ఎలా మనం సదా భగవంతుడిని గుర్తుపెట్టుకోవాలి అని అన్నప్పుడు మాతాజీ ఏమన్నారంటే, సి జనరల్ గా ఎక్కడైనా సీసీటీవీ కెమెరా ఉందనుకోండి, మనం అలర్ట్ అయిపోతామా లేదా చెప్పండి? అమ్మో నన్ను ఎవరో గమనిస్తున్నారు, నేను పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు, పద్ధతిగా ఉండాలి అని కొంచెం కాన్షియస్ గా ఉంటామా లేదా? ఉంటాం మాతాజీ ఎప్పుడు. అవును ఉంటాం. మాతాజీ. ఎప్పుడైతే మనం ఈ విషయం గుర్తుపెట్టుకున్నాం, అమ్మో పరమాత్మ ఇక్కడే ఉన్నారు, నేను తప్పు పనులు చేస్తూ ఉంటే ఆయన కష్టం కలుగుతుంది, ఆయన కోపం తెప్పించేస్తాను, నేను పద్ధతిగా మంచిగా మెలగాలి, నేను భక్తి చేస్తున్నాను కాబట్టి ఒక భక్తునిలాగా నడుచుకుంటూ ఉండాలి అని సదా మనం పరమాత్మ ఇక్కడ ఉన్నారు, నన్ను చూస్తున్నారు అని ఫోకస్ పెట్టామనుకోండి, సదా మనం భగవంతుడిని గుర్తు చేసుకునే ఆస్కారం మనకుందా లేదా చెప్పండి? ఉంది మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పటికి మనం అది గుర్తుపెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఏది చేస్తున్నా కానీ కృష్ణ నన్ను ఇక్కడే ఉండి చూస్తూ ఉన్నారు. ఎవరి దగ్గరైనా కానీ అయ్యో అలా కాదు కృష్ణ, నేను అలా చేయలేదు కృష్ణ అని చెప్పడానికి మనకి వేరే వాళ్ళ దగ్గర ఆస్కారం ఉంటుందేమో, కానీ కృష్ణ దగ్గర ఆస్కారం ఉంటుంది అలాగా? మాతాజీ మొత్తం ఆయనకి ఉండదు మాతాజీ. కళ్ళకు కట్టినట్టు కనిపించేస్తూ ఉంటుంది అనమాట. బయటకి చేసే యాక్షన్ మాత్రమే కాదు, లోపల నడిచే థాట్స్ కూడా భగవంతుడు చూసేస్తూ ఉంటారు. ఎందుకంటే పరమాత్మగా ఇక్కడే ఉన్నారు కాబట్టి మనకి లోపల ఏం ఆలోచనలు నడుస్తున్నాయి, బయటికి నటిస్తూ ఉండొచ్చు కానీ లోపల మనకి చెడు భావన నడుస్తుంది అనుకోండి, అది కూడా భగవంతునికి తెలిసిపోతూ ఉంటుంది. సో బెటర్ ఐ సరెండర్ టు కృష్ణ, నేను భగవంతునికి శరణు పొందడం అనేది ఉత్తమమైన పని అని మనం ఎప్పుడు కూడా ఆ భావన అనేది కలిగి ఉంటాం అనమాట. సో ఆత్మ అనేది కోరికలు కోరుతూ ఉంటుంది. ఎలా అంటే తన యొక్క స్వభావం ప్రకారం డిఫరెంట్ కోరికలు అనేవి వస్తూ ఉంటాయి, ఆ కోరిక కోరుతూ ఉంటుంది. అండ్ ఆ కోరికలు తీర్చుకునే కొద్దీ తన యొక్క నేచర్ స్వభావం కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏమవుతుంది అంటే మనకి నెక్స్ట్ శరీరం ఏంటి అనేది డిసైడ్ చేయబడుతుంది. సో వీటన్నిటిని కూడా పరమాత్మ చూస్తూ ఉంటారనమాట. సో ఆత్మ ఏం చేస్తూ ఉంది, ఎట్లాంటి కోరికలు కోరుతూ ఉంది, ఆ కోరికలు తీరుతున్నప్పుడు ఆత్మ యొక్క తన స్వభావం ఎలా, తన నేచర్ అనేది ఎలా అవుతూ ఉంది, ఎలాంటి స్వభావం డెవలప్ చేసుకుంటూ ఉంటుంది, దానికి తగ్గట్టుగా నెక్స్ట్ శరీరం అనేది మనకి పరమాత్మ భౌతిక ప్రకృతి ద్వారా రెడీ చేస్తూ ఉంటారన్నమాట. సో ఎందుకు కొందరికి మంచి జన్మ దొరుకుతుంది, కొందరికి ఎందుకు జంతు జన్మల్లోకి దిగజారిపోతుంటారు, ఎందుకు కొందరికి బాగా ధనవంతుల కుటుంబంలో జన్మ దొరుకుతుంది, కొందరికి ఎందుకు కష్టాలు పడుతూ ఉన్నారు, ఎందుకు అంటే మనం ఏవైతే మన కోరికలు కర్మల ద్వారా మన స్వభావాన్ని మనం చేస్తూ ఉంటామో, మనం డెవలప్ చేస్తూ ఉంటామో, దానికి తగ్గట్టే నెక్స్ట్ జన్మ అనేది, నెక్స్ట్ శరీరం అనేది సిద్ధమవుతూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా భగవంతుని పర్యవేక్షణలో జరుగుతుంది. మనం ఇవాళ అనొచ్చు, నేను అస్సలు ఎవ్వరికి పాపం చేయలేదు, నేను ఇంత కష్టాలు పడుతున్నాను అని అంటే అక్కడ అసలు లాజికే లేదనమాట. ఏం పాపం చేయకుండా ఇన్ని కష్టాలు పడడానికి అక్కడ ఏమీ సిస్టమ్ తప్పులున్న సిస్టమ్ కాదు. భగవంతుని సిస్టంలో తప్పులు ఉంటాయా చెప్పండి? మనం డెవలప్ చేసే సిస్టమ్ లో తప్పులు ఉండొచ్చు, మన వ్యవస్థలో తప్పులు ఉండొచ్చు, భగవంతుని వ్యవస్థలో తప్పులు ఉంటాయా? సస్సేమి. మాతాజీ పొరపాటున భగవంతుడు ఎప్పుడైనా అంటారా, అయ్యయ్యో నీకు వేరే జీవాకి ఇవ్వాల్సిన కర్మని నీకు ఇచ్చానే, ఏమనుకోకి ఒక్కసారి కొంచెం అడ్జస్ట్ అయిపో, అట్లా ఏమన్నా అనే ఛాన్స్ ఉంటుందా భగవంతుడు మనతో? అనడు మాతాజీ. నీకు ఏదైతే నువ్వు అనుభవించాలో ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా పాయింట్ కి కూడా నువ్వు ఏదైతే అనుభవించాలో అట్లాంటి కర్మనే నీకు ఇచ్చాను, అది నా సిస్టమ్ అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు అనమాట. సో కర్మ చక్రం అనేది చాలా గట్టిగా వర్క్ అవుతుంది, అది భగవంతుడు సృష్టించిన సిస్టమ్ అనమాట. సో మనం ఎప్పుడు కూడా నేను చెయ్యని దానికి నేను అనుభవిస్తున్నాను అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం చేసిన దానికే మనం అనుభవిస్తున్నాం.
ఓకేనా? అయితే ఇందులో ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే, ఇప్పటిదాకా తెలియక అజ్ఞానంలో చేశాను, కానీ ఇప్పుడు జ్ఞానం తెలుసుకుంటున్నాను, నేను మళ్ళీ ఇట్లాంటి పనులు చెయ్యను అని భగవంతుని భక్తి సిన్సియర్గా పట్టుకున్నాం అనుకోండి, చేసిన దానికి కూడా అనుభవించకుండా భగవంతుడు మన కర్మని మాఫీ చేసేస్తారనమాట, క్షమించేస్తారు. అర్థమవుతుందా? సో ఇప్పటిదాకా అజ్ఞానంలో చేశాను, కృష్ణ నాకు ఇదంతా తెలియదు, అజ్ఞానంలో చేశాను, నీ కృప వల్ల నేను ఈ జ్ఞానాన్ని తీసుకోగలిగాను, నేను భక్తి చేయగలిగాను, నేను మళ్ళీ అటువంటి తప్పులు చేయకుండా నువ్వే నన్ను కాపాడు అని ఎవరైతే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడుతూ భగవంతుని దగ్గరకు వచ్చి మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, కృష్ణ ఏం చేస్తారంటే వారి యొక్క కర్మని తగ్గించేస్తూ ఉంటారన్నమాట, ప్రభావాన్ని. అందుకనే అంటారు, భక్తి చేస్తే కర్మ లెక్కలు కూడా మారిపోతాయి. సో చాలా కర్మని అనుభవించాల్సి ఉంటుంది మనం, కానీ నిజంగా మార్పు చెంది మనం భక్తి చేయాలి అని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అనుభవించాల్సిన కర్మని కూడా భగవంతుడు తగ్గించేస్తారనమాట. ఆయన స్వయంగా హస్తక్షేపం చేసుకొని ఈ జీవుడిలో మార్పు పొందాడు, ఆ పరివర్తన అనేది కలిగింది కాబట్టి ఆయనకి అంత పనిష్మెంట్ ఇవ్వను అని భగవంతుడు ఆ పనిష్మెంట్ ని తగ్గించేస్తారు. ఓకే, ఎస్. ఇందాక అనుకున్నాం కదా, ఆత్మ మరియు ఈ పదార్థం అంటే జగత్తు, ప్రకృతి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి ఉండడం జ్ఞానం పొందడం అంటే. నాశనం లేని పరమాత్మను సహచరునిగా చూడగలడు. పరమాత్మకి నాశనం లేడు, ఆయన మనతో ఎప్పుడు కూడా సహచరునిగా వస్తూ ఉంటారు. అకర్తగా గుర్తించుట, మనం అకర్త. ఇంతకు ముందు అనుకున్నాం కదా, ప్రకృతి యొక్క త్రిగుణాల ప్రభావంలోకి రావడం వల్ల మనము కర్మలనేవి దాంతో మనం గుర్తించుకొని కర్మలనేవి చేస్తున్నాం, కానీ ఆత్మ తన నిజ స్థితిలో అకర్త అని తెలుసుకొని ఉండడం. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, నీవు గాంచునట్టి స్థావర జంగమ రూపం ఏదైనను క్షేత్రజ్ఞుల సంయోగమేనని తెలుసుకొనుము. ఏది చూస్తున్నా గానీ క్షేత్రజ్ఞుల సంయోగము అంటే ఈ మనం బాడీ అండ్ ఆత్మ పరమాత్మ యొక్క సంయోగమే నువ్వు ఏది చూస్తున్నా గానీ, స్థావరం చూస్తున్నా జంగమం చూస్తున్నా, కదిలేవి కదలనివి ఏవి చూస్తున్నా గానీ క్షేత్రజ్ఞుల సంయోగమే అని తెలుసుకో. అండ్ తర్వాత చూసాము, శరీరం యొక్క మూలకాలు అనేవి తెలుసుకున్నాం మనము, శరీరం మరియు ఆత్మ మధ్య వ్యత్యాసం తెలుసుకున్నాము, పరమాత్మను అన్ని జీవులలో దర్శించటం వల్ల వారి పట్ల సమదృష్టి అనేది కలుగుతుంది. సో 5th చాప్టర్లో కూడా చూసాం, మనం ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మని గుర్తిస్తూ ఉంటే అందరి పట్ల మనకి సమభావం అనేది ఉంటుంది. ఒకవేళ అది లేదు, కేవలం భౌతికమైన ఈ శరీర భావనలో చూసాము అంటే ఆ సమభావన అనేది ఎల్లప్పటికీ మనకి రాదు. మనస్సు మరియు ఇంద్రియాలపై నియంత్రణ కలిగి ఉండడము, ఇదంతా కూడా జ్ఞానచక్షు పొందడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నమాట. ఇవన్నీ మనకి కలుగుతాయి. సో ఫైనల్గా గమ్యం ఏంటి అంటే, దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞునకు నడుమ గల భేదమును జ్ఞానచక్షువుల దర్శించి భౌతిక ప్రకృతి బంధముల నుండి ముక్తి నొందు విధానము నెరుగగలిగిన వారు పరమగతిని పొందగలరు. సో ఎవరైతే ఈ క్షేత్రము, క్షేత్రజ్ఞ, ఆత్మ, పరమాత్మ వీటన్నిటి డీటెయిల్స్ అనేవి తెలుసుకుంటే ఏమవుతుంది అంటే, మెల్లమెల్లగా ఈ భౌతిక ప్రకృతి ఒక ఆత్మ పైన ఎలా ప్రభావం చూపుతుంది అని తెలుసుకుంటూ ఆ భవబంధనాల నుండి విముక్తి అనేది పొందుతూ వాళ్ళు ఫైనల్గా పరమగతిని పొందగలరు అని చెప్తున్నారనమాట కృష్ణ. ఓకే, ఇది 13th చాప్టర్ యొక్క సమ్మరీ. శ్లోకాస్ కన్నా కూడా ఇలా కొంచెం స్లైడ్స్లో తీసుకొని వెళ్తే కొంచెం ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి ఇవాళ ఇలా చెప్పాను. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ మాతాజీ. క్లియర్ గా ఉంది అర్థమైంది మాతాజీ. మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. అన్ని అధ్యాయాలు ఇట్లే సమ్మరీ చేసి పెడితే బాగుంటది మాతాజీ. యాక్చువల్గా ఇట్లా అన్ని చాప్టర్స్ కి ఉంది. మనం ఏం చేద్దామంటే 14th చాప్టర్ ఇట్లా అయిపోయాక కూడా మనం ఇట్లాంటి పీపీటీ తీసుకొని ఒకసారి అలా రివైజ్ చేస్తే మనం ఇప్పటిదాకా విన్న కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒకసారి రీక్యాప్ అవుతాయి మనకి. అవును మాతాజీ, అన్ని అయిపోయినటువన్నీ ఇట్లనే అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చేసి చెప్తే బాగుంటది మాతాజీ. ఓకే మాతాజీ, చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇది పెట్టండి మాతాజీ, రికార్డు పెట్టండి మాతాజీ. ఇది పెడతాను మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఇవన్నీ చదువుతూ ఉంటే అధ్యాయం మొత్తం చదివినట్లుగా అనిపిస్తుంది మాతాజీ. ఇవన్నీ ఒకసారి మనం అన్ని ఒకసారి చూసుకున్నామంటే ఈ అధ్యాయంలో వచ్చిన విషయాలన్నీ మనకు బాగా గుర్తుకొస్తాయి మాతాజీ. ఎగ్జాక్ట్లీ, అవును. అందుకని అన్ని అధ్యాయాలు కూడా ఇట్లే పెట్టి ఒకసారి అన్ని చెప్తే బాగుంటది అన్న ఉద్దేశం మాతాజీ. మీరు ఎస్జిఆర్ అడ్వాన్స్డ్ కోర్స్ విన్నారా? విన్నాను మాతాజీ. అవును, దాంట్లో
అక్కడ ఆ రోజు అవునవును. మనం డిస్కస్ చేసుకున్నవే ఇవాళ మళ్ళీ నేను అవును. 13th చాప్టర్ అయ్యాక సేమ్ అవునవును. అదే నాలెడ్జ్ మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను అంతే. అవును కరెక్టే మాతాజీ. నిజమే విన్నాను మాతాజీ, అట్లా కూడా విన్నాను. ఎస్ ఓకే ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ రీకలెక్షన్ మాతాజీ. బాగా అయింది ధన్యవాదాలు. మాతాజీ. సో ఓవరాల్ శ్లోకాస్ చెప్పి మళ్ళీ ఒకసారి ఇలా వేయడం అనేది బాగా అర్థమైంది, క్లారిటీ క్లియర్ గా వచ్చింది అనేది. అసలు ఏం కాన్సెప్ట్స్ గుర్తు చేసాం విన్నాము అనేది మనకి పైన ఒక ఏమంటారు బర్డ్స్ ఐ వ్యూ అంటాం కదా, పైనుంచి Yes, మనం మాతాజీ. చూసినట్లుగా ఉంటది చూసినట్టు అనమాట. ఉంటుంది. ఎస్ Yes, మాతాజీ. మాతాజీ. మళ్ళీ శ్లోకాల్లోకి వెళ్తే ఆ లోపల డీటెయిల్స్ లో చిక్కుకుపోతాము. పైనుండి చూసినప్పుడు చిక్కుకుపోతాం. ఏమైందంటే మనము ఓకే ఆత్మ గురించి చూసాం, పరమాత్మ గురించి చూసాం, 6 క్వశ్చన్స్ చూసాం, 20 క్వాలిటీస్ గురించి చూసాము, ఆత్మకి పరమాత్మకి Yes, వ్యత్యాసం చూసాం. అట్లా మనం పైనుండి చూసినట్లు ఉంటది అనమాట అంతా. Yes, మాతాజీ. హరే థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు మాతాజీ, బాగా అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ దండాత్ ప్రణామం. కృష్ణ దండవత్ హరే ప్రణామం. కృష్ణ హరే మాతాజీ దండవత్ ప్రణామం. బాగా చెప్పారు మాతాజీ. క్షేత్రము మాతాజీ. క్షేత్రజ్ఞుడు అనేది వివరణ బాగుంది మాతాజీ. బాగా కృష్ణ మాతాజీ ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. హ్యాపీగా హరే ఉంది. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. మాతాజీ ఇవాళ నా పుట్టినరోజు, మీరు అందరు బ్లెస్ చేయండి హరి మాతాజీ. బోల్. హరి బోల్ మాతాజీ. విష్ యూ వెరీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే మాతాజీ. మీకు హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ బ్లెస్సింగ్స్ ఉండాలి, మీరు చక్కగా భక్తిలో ముందుకెళ్ళాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాతాజీ. కృష్ణ మాతాజీ ధన్యవాదాలు మాతాజీ అందరికి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. గిరిజా మాతాజీ. గిరిజా హరే మాతాజీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ డే. హ్యాపీ కృష్ణ Thank you, కాన్షియస్ మాతాజీ. బర్త్డే మాతాజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. గిరిజా మాతాజీ ధన్యవాదాలు. గిరిజా మాతాజీ కృష్ణ దండాత్ కాన్షియస్ ప్రణామం. గిరిజా సరే మాతాజీ దండవత్ ఏం ప్రణామ్. చేద్దామంటే అందరం కలిసి అందరం మాతాజీకి కలిసి ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పి గిరిజా wish చేద్దాం. మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 రామ హరే రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే హరే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మళ్ళీ రేపటి క్లాస్లో కలుసుకుందాము. రేపు మనం 14th చాప్టర్ స్టార్ట్ చేద్దాము. 14th లో కొన్ని శ్లోకాస్ అనేవి డిస్కస్ చేద్దాం మనం. ఓకే. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద की जय. శ్రీల ప్రభుపాద్ की जय. శ్రీల గురుదేవ్ की जय. నితాయి గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. అది హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ. హరే హరే కృష్ణ